వెల్కమ్ టు ఆర్ఎన్ టీవీ. ఒకప్పుడు బీటెక్ లేకపోతే ఎంబీబీఎస్ ఇలా అందరూ ప్యాషన్గా చదువుకోవడానికి ముందుకెళ్ళాలి. కానీ ఇప్పుడున్న ఈ రోజులలో ప్రతి ఒక్కటి మనకి అండగా నిలబడాలంటే లీగల్గా ప్రతి ఒక్కరికి సబ్జెక్ట్ ఉండాలంటూ కూడా యువత చాలామంది లీగల్గా అన్నీ నేర్చుకోవడానికి లా వైపు వెళ్తున్నారు. అమ్మాయిలనే కదా అబ్బాయిలు అనేవాళ్ళు కదా, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్యాషన్తో ఎల్ఎల్బి చేయడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. కానీ అసలు ఇందులో ఎలా ఉండాలి, ఎలాంటి మెలకువలు తెలిసి ఉండాలి అండ్ మనకి డౌన్ టు ఎర్త్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వాన్ని కానివ్వండి, పోలీసు కానివ్వండి, ఏ వ్యవస్థనైనా ఢీగొట్టాలన్నా ఒక నిరపరాధిగా బయటికి తీసుకురావడం కానివ్వండి, తప్పుని తప్పు అని చెప్పి ప్రూవ్ చేసి జైలుకు పంపించడంలో కీలక పాత్ర పోషించేది న్యాయవాదులు. అలాంటి న్యాయవాదుల్లో సీనియర్ మోస్ట్ వరంగల్లోనే పేరుగాంచినటువంటి న్యాయవాది మన అల్లం నాగరాజ్ సార్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అసలు చాలామంది యువత ఇప్పుడు ప్యాషన్ అయిపోయింది, ప్రతి ఒక్కళ్ళు ఎల్ఎల్బి చేయాలి అంటే వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితులు కానివ్వండి, వాళ్ళ బలహీనతలు కానివ్వండి, మా కుటుంబాల్లో ఎవరు లాయర్ లేకపోవడం వల్ల మాకు నష్టం జరుగుతుందని చాలామంది కూడా ఎల్ఎల్బి చేసి లాయర్ అవ్వడానికి ముందుకు వస్తున్నారు. అసలు ఎట్లా అంటే ఒక లాయర్కి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి, ఎలాంటి గోల్తో రావాలి ఏంటి అసలు? లాయర్కు సపరేట్ లక్షణాలు అనేది ఏముండదు. సమాజ సేవ అనే ఒక దృక్పథం అయితే ఉండాలి, ప్రశ్నించే తత్వం అనేది ఉండాలి. ఈ రెండు కనుక ఉండి నేను సమాజంలో ఒక గుర్తింపు పొంది సర్వైవ్ కావాలి అని చెప్పి ఒక ఆలోచనతోటి దృఢ సంకల్పంతో వస్తే ఈ లాయర్గా మనకు మంచి పేరు వస్తుంది, ఆర్థిక పటిష్టత కూడా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రమే చూసుకుంటే సుమారు 52,000 మంది ఎన్రోల్మెంట్ అయి ఉన్నారు. ఇప్పుడు వ్యాలిడ్ ఓటర్ లిస్టులు మనం ఓటర్స్గా కనుక తీసుకుంటే మాకు జరిగిన ఎలక్షన్స్ అడ్వకేట్స్ సంబంధించిన 44,000 మంది పైచిలకు అడ్వకేట్స్ ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. కానీ ప్రొఫెషను మనం అందరూ కూడా ఇప్పుడు కొత్త పిల్లలందరూ కూడా బీటెక్ చదివిన పిల్లలు వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ రంగంలో రాణించకుండా మళ్ళీ అంటే చెప్పాలనుకుంటే అబ్రాడ్ పోయిన వాళ్ళు యుఎస్ఏ, యూకే, అట్లా ఆస్ట్రేలియా ఇట్లా పిల్లలు అక్కడి నుండి కూడా రిటర్న్ బ్యాక్ వచ్చి లా చేసి ప్రొఫెషన్ను ఒక ప్యాషనేట్గా తీసుకొని వాళ్ళు చాలా అడ్వర్స్కి వెళ్తున్నారు, మంచి ప్రొఫెషన్లో మంచిగా రాణిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఇక ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో ఇది నోబెల్ ప్రొఫెషన్. ఇది నోబెల్ ప్రొఫెషన్. ఈ ప్రొఫెషన్కు దీనికి ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది, ఒక రెస్పెక్ట్ దొరుకుతుంది, సోషల్ స్టేటస్ ఉంటుంది అనే దాని మీద వస్తుంటారు. కాకపోతే ఎవరి ప్రొఫెషన్కి వాళ్ళకి దానికి ఉన్నటువంటి ఇప్పుడు ఆధునిక అంటే పురాతన చట్టాలు ఇవన్నీ వాటిని ఇప్పుడు ఆధునీకరించాల్సిన అవసరం ఉంది. కానీ జడ్జిమెంట్ బేస్లో మనకు న్యాయస్థానాలు నడుస్తూ ఉంటాయి. ఏదైతే సుప్రీం అథారిటీ ఉంటుందో వాటి కింద హైకోర్టు, తర్వాత డిస్ట్రిక్ట్ కోర్ట్స్, ఏదైతే సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు, మున్సిపల్ కోర్ట్స్, ఇట్లా హైరార్కీ ఆఫ్ ది కోర్ట్స్ ఉంటాయి. ఆ కోర్టులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ బేస్డ్గా నడుస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి మా ప్రొఫెషన్. తర్వాత ప్రతి విషయంలో కూడా మనం తెలుసుకొని నిత్యం అంటే ఈ ప్రొఫెషన్లో ఉన్నంత వరకు కూడా ఒక విద్యార్థిగానే ఉంటే కనుక సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సక్సెస్ అవ్వడం అంటే ఇక్కడ ఒక టాపిక్ దిగొచ్చారు. ఇప్పుడు తెలంగాణలో బార్ కౌన్సిలర్ ఎలక్షన్ జరగబోతుందో దానికి మీరు నిలబడబోతున్నారు. అంటే ఈ స్థాయికి రావాలంటే చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, ఎంతో కష్టం ఉంటుంది, ఒడిదుడుకులు అన్నీ ఉంటాయి. ఇట్లాంటివన్నీ మీ ఎక్స్పీరియన్స్ అనేది ఇప్పుడు వచ్చే వాళ్ళకి బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మీ మెలకువలు అంటే మీకు బాగా నచ్చింది ఏంటి ఇందులో? అంటే యాక్చువల్లీ అమ్మా ఇప్పుడు తెలంగాణ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ ఏదైతే 2026 మా షెడ్యూల్ కూడా ఇచ్చిండ్రు. January 30th అని చెప్పి స్టేట్ బార్ కౌన్సిల్ ఒక సర్క్యులర్ పాస్ చేసిర్రు. కాకపోతే ఏంటంటే ఇది నిలబడము ఏదో అనేది కాదు, ప్రొఫెషన్కు దీనికి సంబంధం లేదు. కానీ మా న్యాయ వ్యవస్థను, మా న్యాయవాద కుటుంబాన్ని కాపాడుకోవాలనే ఒక దృక్పథంతో మనం ముందు పోయే క్రమంలో రావడం జరుగుతుంది. అంతేగాని ఒక పేరు కోసమో డబ్బు కోసమో మనము ఎక్కడనో శాలువాలు కప్పుకోవడము, డయాస్ల మీద ఉనకదప్పుడు ఉపన్యాసాలు ఇవ్వడము, అలాంటి వారు రావడం అనేది కరెక్ట్ కాదు. ఎవరికి వారు చెప్పుకుంటారు నిలబడే అభ్యర్థులు ఈ విధంగా ఉన్నారని. కానీ నేను స్పష్టంగా చెప్తున్నా, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదులు అందరం కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా అందరినీ కాపాడుకునే విధంగా ఉండాలనేది నా లక్ష్యంతో నేను వచ్చిన. గతంలో నేను ఈ స్థాయికి రావడానికి కారణం ఏంటంటే ఏకంగా డైరెక్ట్ నేను వచ్చేసి బార్ కౌన్సిల్ మెంబర్గా అనేది కాదు. గతంలో ఉమ్మడి వరంగల్ బార్ అసోసియేషన్లో నేను వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేసి గెలుపొందిన. అప్పుడు
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే దిశగా పార్టీలకు అతీతంగా న్యాయవాదులం విద్యార్థులు ఎంబటి ఉండి మేము ఉద్యమం చేసినాం. అదేవిధంగా హైకోర్టు బైఫర్గేషన్ ఇష్యూలో వరంగల్లో ఒక జడ్జి పైన దాడి సంఘటనలో ఆ రోజు నేను ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సంఘటన. ఆ సంఘటనను పూర్తిగా నేను బాధ్యత నుండి పక్కకు జరగకుండా ఖచ్చితంగా ఏంటంటే ఇది న్యాయవాదుల పక్షాన ఉండాలి. అది చేసింది ఎవరైనా కూడా న్యాయవాదులకు న్యాయమూర్తులకు ఒక అజిటేషన్కి సంబంధించింది. ఎందుకంటే హైకోర్టు బైఫర్గేషన్ కావాలి. రాష్ట్రం బైఫర్గేట్ అయింది కానీ తెలంగాణ హైకోర్టు ఎందుకు బైఫర్గేట్ కాలేదు అనే దాని మీద ఉద్యమం. దాని రైట్ టైంలో అక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని మీదేసుకోవడం జరిగింది, జైలుకు సైతం పోవడం జరిగింది. ఉద్యమం రూపంలో మనకు అనేక అనుభవం ఉంది. అదేవిధంగా హైకోర్టు బైఫర్గేషన్ ఇష్యూలోనైతేనేమి అనేకమైన సమస్యలు మా న్యాయవాద ప్రొఫెషన్ ఉన్నది. ఇప్పుడు పిల్లలు వస్తున్నారు కానీ విషయం ఏంటంటే ఇంకా వేరే ప్రొఫెషన్లు వదిలేసి వస్తున్నారంటే వాళ్ళు వాళ్ళు వ్యక్తిగతంగా ఎలివేట్ అవ్వదామన్నా లేకపోతే ఇంకేదో రకంగానైనా కూడా జ్యుడిషియరీ రిక్రూట్మెంట్స్ కూడా చాలా అవుతున్నాయి. ఆ రకంగా కొంతమంది పిల్లలు జడ్జెస్ కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అయిదామని చెప్పి ఇట్లా ప్యాషనేట్గా వస్తున్నారు. కానీ మా న్యాయవాద వృత్తి ఎంత దారుణం అయిపోయిందంటే ఇప్పుడు ఒక న్యాయవాద వృత్తిని కాపాడుకునేది ఏంటంటే స్టేట్ బార్ కౌన్సిల్ ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. స్టేట్ బార్ కౌన్సిల్లో 25 మెంబర్స్ ఉంటారు. వాళ్ళ డ్యూటీస్ ఏంటంటే ఏదైతే ఉంటుందో వెల్ఫేర్ అనేది ఉంటుంది, అడ్వకేట్స్ వెల్ఫేర్ ఏదైతే ఉంటుందో వెల్ఫేర్ చూసుకోవాలి. తర్వాత ఏదైతే ఎన్రోల్మెంట్ చూసుకుంటారో, తర్వాత ఏదైనా డిసిప్లినరీ యాక్షన్ ఏదైతే ఉంటుందో ఎవరైనా అడ్వకేట్స్ తప్పు చేస్తే అట్లాంటిది ఏదైనా పిటిషన్స్ వస్తే వాటిని పర్సూ చేయాలి అనే దాని మీద ఈ చిన్న ఒక 4-5 మన రూల్స్ ఫ్రేమ్ మీద వర్క్ చేస్తారు. కానీ అది కాదు. యాక్చువల్ ఏంటంటే మాకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మనకు భారతదేశానికి మనకు స్వాతంత్రం వచ్చి సుమారు అంటే ఒక 78-79 సంవత్సరాలు అవుతున్నది. ఇవాళ దేశానికి స్వాతంత్రం తెచ్చింది ఈ నల్లకోటే. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంది కూడా నల్లకోటే. ఈ హైకోర్టు కూడా మన హైకోర్టు మనకు ఉండాలని చెప్పి సాధించుకుంది కూడా ఈ నల్లకోటే. కానీ ఈ నల్లకోటుకు మనకున్నటువంటి స్వాతంత్రాన్ని సాధించుకోలేకపోతున్నాం. ఇది దారుణమైన విషయం. ఎందుకంటే 41A CRPC అంటే ఓల్డ్ CRPC క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇప్పుడు 35 ఆఫ్ BNSS యాక్ట్ ఏదైతే ఉన్నదో దాని ప్రకారం ఏంటంటే ఎంత దారుణం అంటే జూనియర్ న్యాయవాదులు, ఎందుకంటే ఇది జూనియర్ న్యాయవాదులు వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే మినిమం సర్వైవ్ అవ్వాలి. ఎందుకంటే డిగ్రీ చదివిన తర్వాత లా పూర్తి చేసిన తర్వాత వాళ్ళు ప్రొఫెషన్కి వచ్చేది ఉంటుంది. అప్పటికే వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వడం, వాళ్ళు ఒక ఏజ్ మీద పడడం, వాళ్ళ కుటుంబ బాధ్యతల మీద పడడం ఉంటాయి. కానీ ఎంత దారుణం అంటే దీన్ని అమెండ్ చేసేసి ఉన్న పరిస్థితులు ఏంటంటే పోలీస్ స్టేషన్లోనే స్టేషన్ బెయిల్ అనేది తీసుకురావడం చాలా దారుణం. దీని మీద ఏమంటారు అంటే ఇది అసాధ్యం. సీనియర్లు అంటారు, కొంతమంది దారుణంగా ఇట్లా మాట్లాడుతుంటారు. ప్రజాప్రతినిధులు కూడా పట్టనట్టుగా ఉండడం. ఇవాళ న్యాయవాదులం మేము భారతదేశ పౌరులమా కాదా? ఈ వృత్తి ఇదేంది అంటరాని తనం లెక్క చూడడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే మీరు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి మనకి ఇవాళ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఉవ్వెత్తున ఆలోచించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కూడా. ఇలా బెయిల్ ఏంటంటే కనీసం అట్లీస్ట్ ఒక 1 వీక్ అడ్వకేట్ రెగ్యులర్గా కోర్టుకు వస్తే బెయిల్ పిటిషన్ ఎట్లా ఫైల్ చేయాలి ఏంటిది అనేది. బెయిల్ వేయంగానే కేసు కొట్టేసినట్టు కాదు, అది ఇంటీరియం రిలీఫ్, అది మధ్యంతర రిలీఫ్, అది ఓన్లీ. అయితే ఆ బెయిల్ పిటిషన్ అంటే కేసు పెట్టడం వాళ్ళే, ఏది ఎగ్జిక్యూటివ్ వాళ్ళు, ఏది పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఆర్గాన్ కిందకి వస్తారు. జ్యుడిషియరీ ఆర్గాన్ చేసే డ్యూటీ కూడా, జ్యుడిషియరీ పవర్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా దారుణం. ఎందుకంటే వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది, వాళ్ళకి నెల శాలరీస్ వస్తాయి. కానీ ఇక్కడ ప్రొఫెషన్ను కాలరాస్తున్నారు. ఈ విధంగా ఈ జరిగే ప్రతి విషయంలో ఇప్పుడు ఈ 41A CRPC ఇక్కడ పక్క పెడితే మాకు వెల్ఫేర్ ఫండ్ ఉంటుంది. మేము ప్రతి వకాలత్ కానీ మెమో ఆఫ్ అపియరెన్స్ అని ఉంటుంది, దానికి వెల్ఫేర్ టికెట్ పెడతాం మనం. ఇప్పుడు 250 రూపీస్ ఉన్నది, దానికి 30 రూపీస్ అడిషనల్ ఛార్జ్ తీసుకుంటారు. తర్వాత ఈ రోజు వరకు కూడా మీతో మాట్లాడే వరకు కూడా ఒక ట్రాన్స్పరెన్సీ లేదు. మాకు వెల్ఫేర్ ఫండ్ అసలు మాకు ఎంత ఉంది, దేనికి ఎంత ఖర్చు పెడుతున్నారు లేదు. దారుణం ఏంటంటే అసలు దేని గురించి అసలు మీకంటూ అసలు ఏది క్లారిటీ లేదు, ఏమీ లేకుండా అట్లా మీరు ఒక డైలమాలో ఉండిపోయారా? అంటే మేము అనేది కాదు, మా ప్రొఫెషన్లో ఉన్నటువంటి అవకతవకలు. ఇది ఎందుకు ఎండగట్టాల్సి వస్తుంది అంటే ప్రజలకు కూడా తెలియాలి. ప్రజలకు కూడా మేము సేవాభావంతో పనిచేస్తాం. అదేవిధంగా
దీంట్లో ఒక ప్రొఫెషన్ను వృత్తిపరంగా సమాజ శ్రేయస్సుగా సమాజానికి వెన్నుముకగా నిలబడే సందర్భాలు అంశాలు అనేకం ఉంటాయి. ప్రశ్నించే గొంతుకలమవుతాం. ఎందుకంటే మేము చట్టం గురించి తెలుసు కాబట్టి మాట్లాడతాం. కాబట్టి మా ఇబ్బందులు కూడా ఉన్నాయి కదా, ప్రజలకు ఇది విషయం తెలియాలని చెప్పి. ఇంతకు ముందు కానివ్వండి, గత 2 సంవత్సరాలుగా చూసుకుంటే అంతకుముందు జరిగిన జంట హత్యలు, ఏదైతే భార్య భర్తలను హత్య చేయడం కానివ్వండి, లాయర్ల మీద దాడి కానివ్వండి, అంటే మీరు చట్టాన్ని కాపాడుతూ న్యాయం చేస్తూ బాధితుల్ని బయటికి తీసుకొస్తారు, బాధితులకు అండగా నిలబడతారు. కానీ మీ మీదే దాడులు జరుగుతున్నాయి, మీకంటూ ఎవరు అండగా నిలబడట్లా. ప్రభుత్వం కానీ పార్టీలు కానీ నాయకులు ఎవ్వరు లేరు. మీకు మీరే మళ్ళీ ఏకమై అందరు కలిసి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయాల్సిన పరిస్థితి. ఏంటి ఈ పరిస్థితి అసలు? ఇప్పుడు డాక్టర్స్ ప్రొఫెషన్ ఉంది, వాళ్ళకు ఒక ప్రొటెక్షన్ యాక్ట్, డాక్టర్స్ వాళ్ళకు ప్రతి హాస్పిటల్లో ఒక పెద్ద బోర్డు పెట్టుకొని వాళ్ళపైన ఏదన్నా దాడి చేస్తే ఇంత పనిష్మెంట్ ఉంటుంది ఇంత అని చెప్పి పెద్ద బోర్డు పెట్టుకుంటారు. కానీ ఇవాళ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్, మేము ఆ డాక్టర్స్కి మేము ప్రొటెక్షన్ యాక్ట్ ఇప్పించగలిగినాం, కానీ అడ్వకేట్స్గా మాకు ప్రొటెక్షన్ యాక్ట్ తెచ్చుకోలేకపోతున్నాం. ఇది దారుణం. ఎందుకంటే దారుణంగా మా అడ్వకేట్ల పైన దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అనే ప్రశ్న కనుక నేను మీతో షేర్ చేసుకోదలుచుకుంటే, మా అడ్వకేట్ ప్రొఫెషన్ ఎంత అంటే లిటిగెంట్ ప్రొఫెషన్. ఇది నోబెల్ ప్రొఫెషను, కానీ లిటిగెంట్ ప్రొఫెషన్. ఒక కేసు పైన ఇద్దరం న్యాయవాదులం మేము కొట్లాడతాం. పిటిషనర్ సైడ్ ఒక అడ్వకేట్ ఉంటాడు, రెస్పాండెంట్ సైడ్ ఒక అడ్వకేట్ ఉంటాడు. అదే సివిల్ కేసు అయితే. క్రిమినల్ కేసు అయితే ఏంది, మనకు పోలీస్ వారు కేసు పెడతారు, ప్రాసిక్యూషన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఏదైతే బాధితుల తరపున విక్టిమ్స్ తరపున వాళ్ళు హాజరవుతారు. ఎవరైతే నేరం చేసిన అక్యూజ్ తరపున అడ్వకేటు హాజరవుతారు. కానీ జడ్జిమెంట్ మాత్రం ఏ కేసుకైనా ఒకటే వస్తుంది. కానీ ఇక్కడ ఉన్న సందర్భంలో మేము జడ్జిమెంట్స్ రాసేది కాదు, చట్టంలో ఉన్నటువంటి మనకు చట్టంలో పొందుపరిచిన అంశాలని ఈ కేసుకు రిలేటెడ్ ఉన్నాయే మేము జడ్జి గారి ముందట మేము పెడతాం. తర్వాత కోర్టు జడ్జిమెంట్స్ కానీ ఇవి కానీ మన కేసుకు సపోర్ట్ చేసేటి మనం కోర్టు వారి ముందు మనం ప్రవేశపెడతాం అంతే. కానీ జడ్జిమెంట్ ఇచ్చేది మాత్రం జడ్జి గారు. అది డిపెండింగ్ అపాన్ ది డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ది జడ్జ్ అది ఇస్తారు. కానీ ఇక్కడ ఏమవుతుంది, అక్కడ బయట క్లయింట్స్ ఏదైతే లిటిగెంట్స్ ఉంటారో క్లయింట్స్కి మాకు ఎంత దారుణం అంటే, ఇప్పుడు ఆ కేసు గురించి మేము కొట్లాడతాం, బెంచ్ మీద ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. ఆ గడప దాటంగానే బాగున్నామన్నా అంటాం, బాగున్నారా సార్ అంటాం. మేము పోతాం, కలిసి ఛాయ్ తాగుతాం. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే మేము పోతాం, మా ఇంట్లో ఫంక్షన్ అయితే వాళ్ళు వస్తారు. కానీ క్లయింట్స్కి ఏముంటుంది అంటే ఇప్పటికి కూడా ఒక మెచ్యూరిటీ లేదు. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ మొత్తం మా మీద రుద్దుతారు. మేము క్లయింట్ చేయబట్టి మేము పొడుచుకొని చచ్చిపోలేం కదా, అట్లా చచ్చిపోతే వాడు ఉండడు. అంటే మీరు చాలా మూవీలో కూడా చూసారు, ఈ లాయర్ చేయబట్టే నేను జైలుకి వెళ్ళినా, చేయబట్టే నా జీవితం ఈ ఓడిపోయినా అంటే దీనికి కారణం ఇద్దరు కొల్యూజన్ అయినరు. అమ్ముడు పోయింది లాయరు, ఇక్కడికి వెళ్ళి ఇట్లా పోయినరు. అమ్ముడు పోయే లాయర్లు లేరని నేను సమర్థిస్తలేను, ఉంటారు కావచ్చు. కానీ ఉంటే ఒక అడ్వకేట్ కనుక అమ్ముడు పోతే ఆయన పర్సనల్ క్యారెక్టర్ డ్యామేజ్ అయితే ఒక ప్రొఫెషన్ మొత్తం మచ్చబడుతుంది, ఇంకెవరు కూడా రాలేరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ విధమైన మనకు ఇబ్బందులు ఎదుర్కొని మా పైన దాడులు చేయడం ఇవి జరుగుతున్నటువంటి సందర్భంలో రాజకీయ నాయకులకు, పొలిటీషియన్స్కు, అక్కర్రానులకు, ఈవెందో ఎవనోవనుకో ఏదో ఉంటే వానికి థ్రెట్ ఉందని చెప్పి ఒక మినిస్టర్తోటో ఎమ్మెల్యేతోటో చెప్పించుకుంటే అని గన్మెన్లు ఉంటారు. కనీసం యాక్ట్ తీసుకురానరా బాబు అంటే ఎవరికి పట్టి ఉండదు. ఎందుకంటే వ్యక్తికి న్యాయం చేయడానికి మీ ప్రాణాలకు సైతం అడ్డుపెట్టి పోరాడి వాళ్ళని బయట తీసుకొస్తారు. కానీ మీకేదన్నా అయితే మీ కుటుంబాల పరిస్థితి ఏంటండి అసలు? మాకున్నటువంటి మేము చట్టాలను తెలిసిన వాళ్ళము, చట్టాలను చదివిన వాళ్ళం, మేము చట్టాలను చేసుకోలేకపోతున్నాము అంటే దానికి తప్పేవరిది అంటే, ఈ అడ్వకేట్స్ ఏదైతే మా ఓట్ల ద్వారా మా ఊళ్ళు గెలిచి స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్లు వాళ్ళు ఒక ఒత్తిడి తీసుకొచ్చి ఎవడో అడ్డమైనోడో ఒక పిటిషన్ ఇస్తే వానికి నష్టం జరిగిందని మా అడ్వకేట్ మీద పిటిషన్ ఇస్తే డిసిప్లినరీ కమిటీ నోటీస్ ఇష్యూ చేసి ఎక్స్ప్లెనేషన్ అడుగుతుంది. మరి ఇదే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కనుక లేకుంటామే తర్వాత మనం కొట్లాడే విషయం సాధన కమిటీ ఒకటి వేసుకోవచ్చు. అంతకుముందు ఏ అడ్వకేట్ మీద దాడి అయింది అంటే, పలానా ఏరియాలో దాడి అయింది అంటే వెంటనే ఏంటంటే బైకాట్స్ పిలిపియడము, తర్వాత మీడియాల ముందు పోయి మాట్లాడము, తెల్లారి పేపర్లో రావడం, మన ఫోటో వచ్చిందా చూసుకోవడం, అంతవరకే తప్ప ఇప్పుడు ఈ మనకి ఏదైతే డిసిప్లినరీ కమిటీ అని మాకు స్టేట్ బార్ కౌన్సిల్ ఉంటుంది, ఈ ప్రొటెక్షన్ మనకు అడ్వకేట్స్ ప్రొటెక్షన్ కమిటీ అనేది ఒకటి లేదు. కనీసం ఉండాలి. ఉంటే ఏంటంటే ఆ దాడి పైన ఖచ్చితంగా ఆ కమిటీ
వాళ్ళు పిటిషన్ మూవ్ చేయాలి, ఖచ్చితంగా ఆ కేసు రిజిస్టర్ చేయించాలా, తర్వాత దాన్ని స్పీడీ డిస్పోజ్ చేయమని చెప్పి న్యాయస్థానాల ద్వారా ఆ కమిటీ ద్వారా ఒత్తిడి జరిగితే ఖచ్చితంగా కొంతమందికి భయానికన్నా అడ్వకేట్స్ పైన దాడి జరిగితే ఈ విధంగా స్పీడీ డిస్పోజ్ అవుతారు, జైలుకు పోతాము, ఇట్లా ఏదైనా తప్పు జరుగుతుంది. అంటే తప్పు చేస్తే అడ్వకేట్ కూడా తప్పు చేస్తే తప్పే, అంత మాత్రాన న్యాయస్థానాలు విచారిస్తాయి. కానీ ఏదేమైనా కూడా అక్కడ విచారణ అనేది తొందరగా త్వరితగతిన జరిగేటట్టుగా ఏదైతే బార్ కౌన్సిల్ ఉంటుందో అది యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ అట్లాంటివి లేవు, చాలా దారుణం. మీరు కనుక ఇప్పుడు నిలబడుతున్నారు, ఎన్నికైతే దీన్ని మూవ్ చేసి దీని మీద ఒక కమిటీ తీసుకురాగలుగుతారా? 100% అమ్మ. మేము అడ్వకేట్స్ ఇప్పుడు ఉన్నటువంటి రానున్న తరంలో కొత్త తరాలు వస్తున్నాయి. వచ్చిన తరంలో మా ప్రొటెక్షన్ కంపల్సరీ మాకు ఈ 41A CRPCని అంటే స్టేషన్ బెయిల్ ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా దాన్ని తొలగించేటట్టు, జూనియర్లకు స్టైఫండ్ ఇచ్చేటట్టు, అంటే సుమారు ఒక 5 సంవత్సరాల వరకు వాళ్ళకు ప్రభుత్వం తరపున వాళ్ళకి స్టైఫండ్ ఇచ్చేటట్టు, అదేవిధంగా ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణలో 110 బార్ అసోసియేషన్స్ ఉన్నాయి. 110 బార్ అసోసియేషన్స్ నుండి బిలో పావర్టీ ఉన్న అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నుండి లిస్ట్ తెప్పించుకొని ఖచ్చితంగా ప్రభుత్వం నుండి మా న్యాయవాదులకు కూడా ప్రభుత్వ పథకాలు అందేటట్టు చూసేటట్టు కూడా ఒక ఏర్పాటు చేసేటట్టు తీసుకోవడం. అదేవిధంగా మనకు ఈ ప్రొటెక్షన్ యాక్ట్కి సంబంధించింది కమిటీ వేయడం. తర్వాత వెల్ఫేర్కి సంబంధించి, వెల్ఫేర్ అంటే ఏంటంటే ఇవాళ దారుణం రాష్ట్రం మొత్తం నేను తిరిగిన నా ఎలక్షన్ దృశ్యం చూస్తే ఏంటంటే మా 110 బార్ అసోసియేషన్స్ ఉన్నాయి. సరే చిన్న చిన్న బార్లు అటు ఇటు ఉన్న పెద్ద పెద్ద బార్లు అంటే సుమారు 1000-1500 మంది అడ్వకేట్స్ ఎన్రోల్డ్ అయి ఉన్నటువంటి పెద్ద పెద్ద బార్ అసోసియేషన్స్, మా అసోసియేషన్స్కి కనీస వసతులు లేవు. వాళ్ళకు మన అసోసియేషన్కి మనకు కనీసం ఒక టాయిలెట్ ఫెసిలిటీ కానీ, ఒక వాటర్ ఫెసిలిటీ కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ఒక అట్మాస్ఫియర్, అది ఆ అట్మాస్ఫియర్ అనేది ఒక హాల్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కనీస వసతులు అనేది లేని సందర్భాలను మేము అనేక చూసినాం. ఖచ్చితంగా వాళ్ళకు ఒక మంత్లీ మెయింటెనెన్స్ ఫండ్ అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేయించేటట్టు, ప్రభుత్వాలపైన ప్రభుత్వంలో అంతర్భాగం న్యాయ వ్యవస్థ కూడా, కాబట్టి ఈ న్యాయ వ్యవస్థలో న్యాయవాది అనేది ఒక కీలకం. తర్వాత బార్ బెంచ్ రిలేషన్ అంటే బార్ అంటే మా అడ్వకేట్స్ అసోసియేషన్, బెంచ్ అంటే జడ్జిల సమూహం. ఈ రెండు కలిస్తేనే బార్ బెంచ్ రిలేషన్ కరెక్ట్ ఉంటేనే కేసు డిస్పోజ్ అవుతుంది. అంటే జస్టిస్ అనేది డిలే అయితే మళ్ళీ జస్టిస్ అనేది డినేడ్ అని, అంటే ఇదంటే జస్టిస్ అనేది ఆలస్యంగా వస్తే దాని మీద నమ్మకం పోతుంది అనేది దీని క్యాప్షన్ యొక్క మీనింగ్. ఆ రకంగా బార్ బెంచ్ రిలేషన్స్ ఉండడం, కొన్ని స్పీడీ డిస్పోజల్స్ ఉండడం, చట్టాల లోపల వచ్చినటువంటి మార్పులను వాటిని ఎప్పటికప్పుడు వాళ్లకు అడ్వకేట్ అసోసియేషన్స్కి. ఇంకొకటి ఏంటంటే మాకు అడ్వకేట్ కోర్టులకి ప్రతి జిల్లా ప్రతి కోర్టుకి ఒక పోర్ట్ఫోలియో జడ్జి ఉంటారు ఇన్ఛార్జ్గా. ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం. అదేవిధంగా మేము 25 మంది మాకు బార్ కౌన్సిల్ మెంబర్స్ స్టేట్ నుండి గెలుస్తారు. ఖచ్చితంగా 25 మందిని 33 జిల్లాలకు ఇన్ఛార్జ్గా అకామిడేట్ చేసే విధానాన్ని కూడా నేను ఖచ్చితంగా తీసుకురావాలనేది ఒక ఆలోచన ఉన్నది. తర్వాత ప్రతి సమస్యల పట్ల ఈ ప్రొఫెషన్కు ఇంకా ఔన్నత్యాన్ని పెంచడానికి, ఒక డిగ్నిటీని పెంచడానికి జూనియర్ పిల్లలు కానీ కొంతమందికి కానీ కొంత ఈ ప్రొఫెషన్కి వచ్చేది ఇప్పుడు మంచి పాలిష్డ్ మంచి పిల్లలు వస్తుండ్రు, చదువుకుంటుండ్రు. ఈ ప్రొఫెషన్లో ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాలు వచ్చినాయి. ఖచ్చితంగా స్టేట్ బార్ కౌన్సిల్ నుండి, తెలంగాణ నుండి ఖచ్చితంగా ఎవ్రీ సాటర్డే సండే ఒక సీనియర్స్ని పెట్టి మనం అందరినీ కూడా ఒక లింక్స్ ఫార్వర్డ్ చేసి జడ్జిమెంట్స్ మీద డిస్కషన్ కానీ ఇవి కానీ, ఒకటి ఏంటంటే ఖచ్చితంగా ఒక స్టడీ సర్కిల్ కూడా పెట్టి లాంగ్వేజ్ మీద కానీ, లీగల్ లాంగ్వేజ్ మీద కానీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద కానీ, జడ్జిమెంట్స్ మీద కానీ ఖచ్చితంగా ఒక వీడియోస్ అప్లోడ్ చేసే సిస్టమ్ బార్ అసోసియేషన్ తీసుకోవాలి అనే ఆలోచన కూడా ప్రపోజల్ పెడతాం. ఒకవేళ కాని పక్షంలో నా సొంత డబ్బులతో కూడా నేను అది ఏర్పాటు చేసి ప్రతి విద్యార్థి లోపల, ప్రతి లా స్టూడెంట్కి, ప్రతి అడ్వకేట్కి ఉపయోగపడే విధంగా వాళ్ళకు వకాలత్ మెమో ఆఫ్ అపియరెన్స్ నుండి మనకు ట్రయల్స్ అంటే ఏదైతే క్రాస్ ఎగ్జామినేషన్, చీఫ్ ఎగ్జామినేషన్,
క్రిమినల్ కేసుల స్టేజెస్ ఆఫ్ స్టెప్స్ ఎట్లా ఉంటాయో సివిల్ కేసెస్లలో ఏమేమి ఉంటాయి ఇవి పెట్టడం. అదేవిధంగా కాకుండా ఆ స్టడీ సర్కిల్ ఏదైతే ఉందో దాంట్లో ఒకరిని ఖచ్చితంగా వాళ్ళకు ఒక ఉద్యోగ అవకాశాలు కొంతమందిని స్టాఫ్ను రిక్రూట్ చేసి ఖచ్చితంగా వాళ్ళకు ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళకు ఒక టైం పెట్టి వీక్లో ఒక 2 days అవైలబుల్ ఉండి ఈ విద్యార్థులకు ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ ఏదైనా వచ్చేస్తే వెంటనే సీనియర్ల సలహా మేరకు వాళ్ళకి డౌట్స్ కూడా క్లారిఫై చేసే విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా పోతాం. ఎందుకంటే మీరు గెలిస్తే ఖచ్చితంగా బార్ కౌన్సిలర్ మీరు గెలిస్తే మార్పులు చూడబోతున్నాం. 100% ఏదైతే అభివృద్ధికి తగ్గట్టు చేంజెస్ అవుతున్నాయి, మనం ఎలా మారుతున్నాం దానికి తగ్గట్టు మీ సంబంధించిన లాయర్లు కూడా అప్డేట్ చేయబోతున్నారు. అయితే 100% చేయాలమ్మా. మనకు ఒక కుటుంబం లెక్క మాకు. ఎందుకంటే లైఫ్లో మా అడ్వకేట్ వృత్తి అనేది ఏంటంటే దీనికి రిటైర్మెంట్ ఉండదు. చనిపోయే వరకు ఎన్రోల్ అయిన నుండి చనిపోయే వరకు దీని రిటైర్మెంట్. సార్ మీరు కుటుంబానికి అసలు టైం కేటాయిస్తారా? ఈ కేసులు మీద అంటే ఎత్తుక్కుంటూనే ఉంటారా? వాళ్ళ క్లయింట్స్ వాళ్ళు ఇచ్చే ఫీజెస్ ఏమో కానీ వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అంతా మా మెదడుకి ఎక్కించుకోవాలి. కానీ వాళ్ళకి అది ఉండదు. వాళ్ళు ఏమైనా ఏదో డబ్బుతో కొన్నాము అది ఇది కాదు. ఖచ్చితంగా ఏంటంటే ఒక అడ్వకేట్ పాపం మన అడ్వకేట్ ప్రొఫెషన్లో మేము అడ్వకేట్స్ము క్లయింట్స్ ఏదైతే బాధితులు వస్తారో వాళ్ళ బాధనంతా వినాలి, వాళ్ళ బాధని మీ మైండ్కి ఎక్కించుకోవాలి. వాళ్ళను ఆ కేసు నుండి బయట ఎట్లా పడేయాలనే ప్రయత్నంలో భాగంగా చాలామందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మోర్ దెన్ 70% హెల్త్ ఇష్యూస్ తోటి ప్రాబ్లమ్స్ తోటి బాధపడే మా ప్రొఫెషన్ ఉంది. స్ట్రెస్ ఎక్కువ ఎక్కడ ఉంటుంది అంటే మాకే ఉంటుంది. కనీసం తెలియదు. మా అన్ని బాధలు మాకే ఉన్నాయి, అన్ని కష్టాలు మాకే ఉన్నాయి, లాయర్లకి ఏముంది, వాళ్ళకి లక్షల్లో ఫీజులు, వాళ్ళకి అన్ని ఉంటాయి అనుకుంటారు. కానీ మొత్తం ప్రెజర్ అంతా మీ మీద ఉందన్న విషయం వాళ్ళు మర్చిపోతారు. ఉండడం కానీ వాళ్ళైనా వీళ్ళైనా అంత బాగానే ఉంటారు. టైం మీద మీ దగ్గరకు వచ్చే వరకు ఎక్కలేని ఎలిగేషన్స్ అన్ని తీసుకొస్తారు. అన్ని రోజులు ఎట్లా కలిసి ఉన్నారు? అయితే డిస్ప్యూట్ అనేది వచ్చినప్పుడు శత్రువే మిత్రుడే. కానీ ఇక్కడ మేమేమంటున్నాం, ఈ 1000 రూపాయలు 3000 5000 10,000 కన్సల్టింగ్ ఫీజు పెడితే ఏంటంటే కనీసం పే చేసేటోడు ఉంటాడు. కానీ ఫారెన్ సిస్టానికి మన ఇండియన్ జ్యుడిషియరీ లా అడ్వకేట్ ప్రొఫెషన్కి చాలా తేడా. ఇప్పుడు ఫారెన్లో మన ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు ఎక్కడ ఇప్పుడు యూకేలో ఉంటుంది, యూఎస్ఏలో ఉంటారు. వాళ్ళు అక్కడ ఏంటంటే ఒక సిస్టమేటిక్ రూలింగ్ ఉంటుంది. ఒక అడ్వకేట్కి ఒక ఫీ పే చేసినంటే కాస్ట్లీ ఉంటుంది అక్కడ. ఏ అడ్వకేట్ అంటే ఫుల్ రెస్పెక్ట్ ఉంటుంది. లాస్ కూడా అట్లా ఇంప్లిమెంటేషన్ అంటే అమలుకు వస్తాయి. అక్కడ ఏంటంటే ఒక అడ్వకేట్కి కన్సల్టింగ్ ఫీజు ఒక 10 minutes 20 minutes 30 minutes ఏదైతే ఇస్తారో సిన్సియర్గా వాళ్ళు 30 minutes కన్సల్టింగ్ ఫీజు పే చేసి వస్తే వాళ్ళకి ఇచ్చిన టైంకి వస్తారు. 29th minute వాళ్ళు లేచి వెళ్ళిపోతారు సిన్సియర్గా. కానీ ఇక్కడ ఏమి ఇయ్యరు. అందరు అడ్వకేట్ల దగ్గర పోవడం, మమ్మల్ని చీట్ చేయడం. ఓ 4 అడ్వకేట్ల దగ్గర పోవడం, 4 ఆలోచనలతో రావడం, ఇంకొక అడ్వకేట్ మెదడు తినడం. ఆ కేసు ఇస్తాడా చస్తాడా తెలియదు, ఆ కేసు అంతా వినాలి. ఇవన్నీ ఉండి ఇవన్నీ మైండ్కి వచ్చినాక వాళ్ళకు ఒకటే సమస్య, కానీ మాకు ప్రతి క్లయింట్ సమస్య మాకు రావాలి. అదంతా బుర్రలోకి ఎక్కించుకొని మేము ఇళ్ళలోకి వస్తే మాకు ఉన్నటువంటి ఏంటంటే ప్రతి అడ్వకేట్ వాళ్ళు మెయింటెనెన్స్లో లేకపోతే రోగాల బారిన పడు, హార్ట్ స్ట్రోకులు వచ్చుడు, చనిపోవడు. చాలామంది చిన్న వయసులోనే చనిపోవడం అనేది చూస్తుంటాం. తర్వాత కొన్ని వాళ్ళు రిలాక్సేషన్ కోసం కొంత మద్యానికో అదో ఇదో ఏదన్నా బానిస అయితే వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబం రోడ్డు వాళ్ళు అవడం. తర్వాత వాళ్ళని ఆదుకునే పక్షాన బార్ కౌన్సిల్స్ కానీ అసోసియేషన్స్ కానీ లేవు. ఏదైనా దగ్గర స్నేహితులు మనిషిని తీసుకొని దానం చేసేటువంటి దయనీయమైన పరిస్థితుల మా ప్రొఫెషన్లో కొద్దిమంది ఉన్నారు. అట్లా అంటే అని చెప్పి అందరు అట్లా లేరు. ఈ ప్రొఫెషన్ అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసి 100 కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఈ ప్రొఫెషన్ అడ్డం పెట్టుకొని ఇట్లాంటి పోస్టులలో గెలిచి బయట రాజకీయాలు చేసుకొని వాళ్ళు మంత్రుల స్థాయి వరకు, ఎమ్మెల్యేల స్థాయి వరకు పోవడం, మంచి పదవులకు వెళ్ళడం, ఇక్కడ ఏదో చేసి ఒరగబెడతామని వీళ్ళకి మాయమాటలు చెప్పడం, అక్కడ ప్రజాక్షేత్రంలో పోయి ఏదో చేసి ఏమో ఎక్కడనో చేసుకోవడం. ఇది ఈ ప్రొఫెషన్ అడ్డం పెట్టుకొని పైరోల్ చేసుకొని జడ్జిమెంట్స్ తెచ్చుకొని జడ్జెస్ను ఇన్ఫ్లుయెన్స్ చేసుకునే కమ్యూనిటీస్ ఉన్నాయి. తర్వాత ఇప్పటికి కూడా ఏంటంటే ఈ ప్రొఫెషన్లో దారుణం ఏంటంటే ఒక్కొక్కరు 5 సార్లు కంటిన్యూగా గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అందులో ఉన్న మజా 80 ఏళ్ళు ఇప్పుడు వచ్చినా కూడా ఖచ్చితంగా ఇంకా నేను మళ్ళీ బరిలో ఉంటే బాగుండు, కుర్చీలోకి వెళ్ళి లేచి కొద్ది దగ్గర నడవకున్నా కూడా ఫోటోనైతే దిగుతాను కదా అనడం అనుకునే సందర్భాలలో ఉన్నారు. అంటే ఆ వయసులో కూడా. తర్వాత ఆ వయసులో ఎందుకు అంటున్నారంటే వాళ్ళు ఇప్పుడు ఇంకేమో చేస్తామని చెప్పి రావడం అనేది చాలా దారుణం.
ఇందులో నిజం కూడా వాస్తవానికి కూడా సీనియర్లు అనే వాళ్ళు అందరూ కాదు, కొంతమంది చాలా మంది జూనియర్స్ వచ్చిన వెల్ టాలెంట్ ఉన్నటువంటి లాయర్లు పైకి వస్తారు అనుకున్న ఖచ్చితంగా దొక్కుతారు అన్న వాదన అయితే ఒకటి వినిపిస్తుంది. ఇలా ఖచ్చితంగా తొక్కుతారమ్మా. కుల వివక్ష కూడా ఇందులో బాగుంటుంది. ఉందంటారు. ఇంకా మతము అనుకునేది మనం చెప్పద్దు, ఎందుకంటే అందరం మనం సెక్యులర్ కంట్రీలో ఇవన్నీ ఉన్నాం. అవన్నీ బయట పాలిటిక్స్ కంటే కుల వివక్ష అయితే బాగుంటుంది. తర్వాత ఏంటంటే ఎవరైనా పిల్లలు ఎదుగుతారు అనుకునేటోళ్ళకు ఖచ్చితంగా వాళ్ళ పేరు డ్యామేజ్ చేయడం, మాట్లాడిన కాడ రజనీకి ఏమొస్తుంది, ఏదో 4 ఇంటర్వ్యూలు చేయగానే అయిపోతుందా రజనీ ఇట్లా అట్లా అని ఇక్కడ గాసిప్స్ చెప్పి అన్ని డ్యామేజ్ చేయడం, ఇవన్నీ స్టార్టింగ్లు ఉంటాయి. అవి తట్టుకొని పైకి వస్తేనే నాలాంటి ఇంటర్వ్యూ స్థాయి వరకు ఎదుగుతారు. ఎందుకంటే ధైర్యంగా ప్రశ్నించే గొంతుగా ఫస్ట్ నిన్ను నువ్వు గ్రేట్ అనుకుంటేనే నిన్ను ఇంకోటి గ్రేట్ అంటాడు. అంతేగాని వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో అంటే ఉండదు. వాడు ఎవడైతే ఉంటాడో ఎవరైనా వాడు అని అంటే అట్లాంటి చీడ పురుగులు ఎవడైతే ఉంటాడో వాడు అడ్వకేటే, మేము అడ్వకేట్లేమే. చీడ పురుగులను ఏరేసేదానికి మనమైనా చీడ పురుగు అయితే మన లోపల వ్యక్తి నిర్మాణం జరగాలి. అట్లా జరిగితేనే ఈ ప్రొఫెషన్లో జీవనభృతి ఉంటుంది. 80 ఏళ్ళు 78 ఏళ్ళు 75 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఇవాళ వచ్చినటువంటి పరిస్థితుల్లో మనము ఇప్పుడు నేను మాట్లాడిన ఇన్ని మాటలలో ఏ ఒక్క మాట నచ్చి ఒక వ్యక్తి మార్పు జరిగితే, ఒక వ్యక్తికి నేను సహాయపడగలిగితే నారాజ్ అన్న నాకు ఈ లైఫ్లో నాకు ఈ పని చేసిన అని అంటారు. అంతకంటే గొప్పదేముంది? తెలిసిన వాళ్ళే చాలా మంది జెన్యున్ గా, ఇది ఒక ఇంటర్వ్యూ అని కాదు, పర్సనల్ గా చాలా మంది మీ వల్ల న్యాయం జరిగిన వాళ్ళు నాతో చెప్పిన వాళ్ళు ఉన్నారు. అసలు మీ మీద రెస్పెక్ట్ రావడానికి కారణం అది. అసలు కోర్టులో నిలబడితే అవతల ఎవరైనా సరే ఢీ కొట్టి యువతలు న్యాయం జరిగేలా చేస్తారు. కానీ బయట అలా లేదు సిచ్యువేషన్. ఒక పేదవాడు పోలీస్ స్టేషన్లో న్యాయం జరగకపోతే ఒక న్యాయవాది దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుంది అన్న రోజులు పోతున్నాయి రాను. అలాంటి వాళ్ళకి, పేద ప్రజలకి మీరేం చెప్తారు? అసలు రాష్ట్రపతి కంటే పెద్ద పదవి ఏంటంటే భారత పౌరుడు. అంటే ఒక సిటిజన్కి అన్ని హక్కులు కల్పించబడ్డాయి మన రాజ్యాంగం. ఈ రాజ్యాంగం మీద అవగాహన లేక, ఈ చట్టాల మీద అవగాహన లేక సరైన విధంగా, అంటే ఒక డాక్టర్ దగ్గర పోతే టెస్టులు రాస్తాడని ఏదైతే భయం ఏదైతుందో, ఒక అడ్వకేట్ దగ్గర పోతే ఏం జరుగుతుందో అనేది, అంటే చట్టాలకు పోతే కోర్టులకు పోతే సంవత్సరాలు గడుస్తుంది అనే అపోహ మాని ఖచ్చితంగా చట్టం మీద అవగాహన పెంచుకొని, మీరు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఈ కోర్ట్స్ వచ్చినాయి. ప్రతి కేసు వాళ్ళ కేసు మళ్ళీ నెక్స్ట్ డేట్ ఎప్పుడు పడ్డది, ఏ స్టేటస్లో ఉన్నది అనేది తెలుసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు హైకోర్టు మనకు లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. మన కేసు మనం చూసుకోవచ్చు, మన కేసు స్టేటస్ ఏం చూసుకోవచ్చు. ఆ కేసు మన కేసు లిస్ట్ అయింది అంటే ఆ జడ్జి గారి దగ్గర మన అడ్వకేట్ ఏం వాదనలు వినిపించిండు, ఏం ఆర్గ్యుమెంట్స్ చెప్పిండు, మన కేసుకి అది రిలేటెడా కాదా అనేది కూడా తెలుసుకోవచ్చు. తర్వాత ప్రశ్నించే తత్వం ప్రజల లోపల రావాలి. ఎవరిని ప్రశ్నించాలి? ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు సేవ చేయడానికి కోసమే ప్రజల సొమ్ము ద్వారా, ఏదైతే పన్నుల ద్వారా వచ్చిన డబ్బు ద్వారా ప్రభుత్వం వాళ్ళకి జీతాలు ఇస్తుంది అంటే అది ఎవరు? వాళ్ళు ప్రజలకు సేవకులు. అంతేగాని ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు అంటే ఆయన కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఏమ్రా అంటే పడే అంత అవసరం లేదు. ఇంకా మారాలి, తెలుసుకోవాలి. ఈవెన్ పోలీస్ స్టేషన్లో మీకు అవమానాలు జరిగిన రోజులు కూడా ఉంటాయి. న్యాయవాదులకి పోలీసులకి గొడవలైన రోజులు కూడా చాలా ఉన్నాయి. అయితే న్యాయవాదులకు పోలీసులకు ఎందుకు గొడవలు అయితే అంటే చట్టాల గురించి తెలిసినది వ్యక్తులం మేము కాబట్టి ఖచ్చితంగా మేము ఏదైనా తప్పు జరిగితే పోలీస్ ఆఫీసర్ని మేము అడిగితే కొంతమంది దుర్మార్గంగా ఏంటంటే ఆయన ఏదో సుప్రీం అని చెప్పుకొని అనుకుంటాడు. ఎందుకంటే అడ్వకేటు మేము మా నోబెల్ ప్రొఫెషన్ను మేము సమాజ సేవ, ప్రజలను ప్రొటెక్ట్ చేసుకుంటాం. అంటే హ్యూమన్ రైట్స్ వైలేట్ అయితే ప్రశ్నించే హక్కు మాకు ఉంటుంది. మాకు తెలుసు మా క్లయింట్ కోసం ఎక్కడికైనా పోతామనే దాని మీద కొంతమంది పోలీస్ ఆఫీసర్ని ప్రశ్నిస్తే వాళ్ళు రూడ్గా మాట్లాడితే అప్పుడు మాకు వాళ్ళ ఘర్షణ జరుగుతుంది. అంటే కొంతమంది ఏంటంటే అవును అంటే అమ్మ ఇంకోటి ఏంటంటే యాక్చువల్లీ పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు ఏంటంటే మీరు అడ్వకేట్స్ అంటే కోర్టులో చూసుకోవాలి, నువ్వు ఈడికచ్చుడేంది అంటే ఆడికచ్చుడేంది అంటే అడ్వకేట్ అంటే సిటిజన్ అంటే రావద్దా అనే నియమం ఎక్కడన్నా ఉందా అనే దాని మీద వాళ్ళకు ఈ రకంగా కొంత ఉంటాయి. కానీ ఖచ్చితంగా నేను వ్యక్తిగతంగా నేను కానీ ఇంకా కొంతమంది మా న్యాయవాద మిత్రులు చాలామంది, కొంతమంది ఒక సామాజిక స్పృహతోటి మనకు అన్యాయం జరిగింది అంటే న్యాయం కోసం పోరాటానికి ఎంత దూరమైనా పోతాం. కొంతమంది పోలీస్ ఆఫీసర్లు నువ్వు మాకు లా నేర్పితే మేము నేర్చుకునే పరిస్థితులు లేము అని మేము ఇష్టం ఉన్నట్టు చేస్తామంటే వాళ్ళకు తాట తీసిన సందర్భాలు ఉన్నాయి. అది ఎట్లా తాట తీస్తామంటే వాళ్ళకి లాఠీ ఉంటుంది, మాకు పెన్ను ఉంటుంది. మా పెన్ను పవర్ లా నేర్పించినాము.
చట్టం అంటే ఏంది, అడ్వకేట్ అంటే ఏంది, అడ్వకేట్తో పెట్టుకుంటే ఏమవుతుంది, ఒక పౌరునితో పెట్టుకుంటే ఏమవుతుంది, పౌరుల హక్కులు కాలరాస్తే ఏమవుతుంది అనేది వ్యక్తిగతంగా ఆయన డ్యూటీ ఆయన చేయాలి, ఆయన పరిధి వరకు ఉండాలి. కానీ డ్యూటీ దాటి నేను ఏం చేసినా నడుస్తా అంటే ఎట్టి పరిస్థితుల్లో నడవదు. ఇంత గ్రిప్ ఎలా వచ్చింది సార్? అంటే చాలా మంది లాయర్లు నేను చూశాను అనర్గళంగా అసలు సెక్షన్స్ దేనికి చాలా మంది తెలుసు, బట్ దాంట్లో కూడా మెలుగు ఉండి పట్టుండి ఖచ్చితంగా కేసు గెలుస్తారు. ఇదంతా ఎట్లా సాధ్యం? మాకేంటంటే ఖచ్చితంగా ప్రజాసేవ చేయాలని చెప్పేసి, ఎందుకంటే ప్రజల మధ్యలో చిన్నప్పటికెళ్ళి ప్రశ్నించే గొంతుకగా మనం పెరిగినాం కాబట్టి, నేను చిన్నప్పటికెళ్ళి ఒక అడ్వకేట్గా నేను నా వృత్తిని కొనసాగించాలనుకున్నాం. మధ్యలో కొంత లాగ్ అయినా కూడా నేను 7వ తరగతికి వెళ్ళి కూడా న్యాయవాదినే. 7వ తరగతికి ఎట్లా న్యాయవాది అవుతారని చెప్పి అనుకోవచ్చు. 7వ తరగతిలోనే నేను డిఓ వస్తానంటే అందరూ ఏమో డిఓ వస్తాడు, ఏదో ప్రశ్నలు అడుగుతారు అది ఇదని భయపడ్డ సందర్భాలలో ఉన్న సందర్భంలో ఒక సైన్స్ టీచర్ అనే వెంకటేశ్వర్లు ఉండే, అప్పుడు ఆయన విపరీతం కొట్టడము, అసలు ఎందుకు కొడతాడు ఏంది అనేది అకారణంగా ఉండేది. నేను అప్పట్లోనే అచ్చు కాగితాలు పెట్టి ఒక 13 పేజెస్ మనము కంప్లైంట్ ప్రిపేర్ చేయించి మేము డిఓ రాగానే మేము కంప్లైంట్ ఇచ్చి, ఆ కంప్లైంట్ ఆయనకో కాపీ ఇచ్చి నేనో కాపీ ఇచ్చి చదివిన సందర్భం. అంటే అప్పుడు స్కౌట్ అని భారత్ స్కౌట్స్ గైడ్స్ అని ఒకటి ఉంటుంది అందులో నేను 5th క్లాస్కి వెళ్ళి కూడా అందులో నేను 3 years నేను చేసిన, నేను 5th 6th 7th అంటే ఒక ముగ్గురు నిలబడడం ఇట్లాంటి కొన్ని సిస్టమ్ తెలుసు. ఆ కంప్లైంట్ ఇచ్చి ఆ సార్ని అప్పుడు నేను ఇచ్చిన కంప్లైంట్కి ఆ డిఓ ఇంప్రెస్ అయ్యి దాని మీద హెడ్ మాస్టర్తో ఇమ్మీడియట్ మాట్లాడి ఈ రోజు వరకు నేను ఆయన ముఖం చూడలే, ఈ రోజు వరకు కూడా ఆయన ముఖం చూడలే. ఇంటర్మీడియట్లో ఒక కుమార్ సార్ అని మా నలంద జూనియర్ కాలేజ్ ఉండే, కుమార్ సార్ ఉండే, మేము ఏబీపీ ఆర్గనైజేషన్కి అప్పుడు ఇంటర్మీడియట్లో ఉన్నాం. కుమార్ సార్ అని ఒక అప్పుడు ఏమైందంటే నాకు కొన్ని ఈ ప్రశ్నించుడు ఇవి ఉన్న వాళ్ళకి కొంచెం చదువు బాగా అవ్వదు. ఓ యావరేజ్ స్టూడెంటే నాకు గవర్నమెంట్ కాలేజీలో సీట్ రాలే, ప్రైవేట్ కాలేజ్ నలంద కాలేజీలో జాయిన్ అయినా. అక్కడ అంతా కొంచెం ముదురులు ఉండేది, కొంచెం మేము చిన్న ఏజ్లో పోయినా కొంచెం సప్లిమెంటరీలు కూడా ఇవన్నీ వస్తే ఆ కుమార్ సార్కు ఒక అమ్మాయి విషయంలో కుమార్ సార్కు ఉన్న ఒక స్టూడెంట్కి ఏదో గొడవ అయిందట, ఇదంతా తెలియదు. ఒక ఘోరంగా భద్రకాళి గుట్టలలో తీసుకపోయి కొట్టిండ్రు అని వచ్చింది సంఘటన. మేము కాలేజ్ పోయేసరికి ఆయన ఏడుస్తుండే, మొత్తం షర్ట్ అంతా ఇవన్నీ చినిగినాయి, ఇట్లున్నాయి, ఏంటిది ఇన్సిడెంట్ అంటే ఇట్లున్నది అంటే వెంటనే డోర్లు పెట్టేసి అవన్నీ పెట్టి ప్రొటెక్ట్ చేసి మొత్తం కాలేజ్ అంతా ప్రిన్సిపాల్కి చెప్పి ఇమ్మీడియట్లీ ఆయనను పిలిపియాలి ఇక్కడికి, జరిగిన విషయం సంఘటన తెలవాలంటే. అప్పుడు ఆ రోజులలో ఆ కుమార్ సార్ అనేటోని పిలిపించి బజాజ్ చేతకుండే పిలిపించి ఆ నలంద కాలేజ్ గేట్లు పెట్టించి వార్తాపత్రిక ఉండే అప్పుడు ఆ విలేకరిని పిలిపించి స్టూడెంట్ కాళ్ళు మొక్కించి ఆ ఫోటో వేయించి పేపర్లు వేయిస్తే ఇప్పటి వరకు కుమార్ అనేటువంటి అసలు అడ్రస్సే లేడు, అంటే ఎక్కడున్నాడో తెలియదు. అంటే ఇది కదా న్యాయవాద వృత్తి. మనము కోర్టులలోనే కాదు సమాజంలో కూడా చేయాల్సి వస్తుంది, అప్పుడప్పుడు చేస్తాము. ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, అదేదో మా ల్యాండ్ మేము కొనుక్కుంటే ఏదో దాని మీద ఇట్లుంది అట్లుంది కాంప్రమైజ్ కావాలని బెదిరిస్తే మేము ఎట్టి పరిస్థితులు అట్లా ఉండదురా బాబు ఇట్లా అని చెప్పినాం. మేమేమైనా తప్పు చేస్తే నువ్వు ఏదైనా ఉంటే చేయాలని చెప్పినాం. వాడు చట్టాన్ని చేతిలో తీసుకోపోయాడు, కానీ వానికి ట్రాన్స్ఫర్ అయ్యే వరకు కూడా వాని ఎంబడిపడి పారిపేటాడు చేసినాం. అట్లా అదేవిధంగా ఇప్పుడు రాహుల్ గాంధీ ఏదైతే ఓటర్ లిస్టు తప్పుడు అవకతవకలు వచ్చినాయి అది అని చెప్పిన ఇష్యూ ఏదైతే ఉన్నా, నేను 2012లోనే ఇప్పటికీ హైకోర్టులో పెండింగ్ ఉంది. నేను 2012లో నేను కేసు కంప్లైంట్ ఫైల్ చేసిన. వరంగల్ తూర్పు నియోజకవర్గం తీసుకున్నాం. ఫేక్ ఓట్లు దగ్గర అప్పుడు మేము ఐడెంటిఫై అయితే 10,500 ఫేక్ ఓట్స్ ఉన్నాయి. దీని మీద ఎంఆర్ఓకి ఇస్తే అవగాహన లేదు అప్పుడు, ఇంక ఇప్పుడు కంప్యూటర్ టెక్నాలజీ లేదు, అప్పుడు అంతా మాన్యువల్. ఈ రకంగా ఉంటే ఆర్డీఓకి ఇవ్వమంటాడు, ఆర్డీఓకి ఇస్తే ఆయనకు సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడతాడు. కలెక్టర్ కిషన్ గారికి ఇస్తే ఆయన ఏమంటాడంటే మీరు తప్పుడు ఓట్లు ఉన్నాయి కదా అవన్నీ మీరు Form 7 ఇవ్వండి డిలీట్ చేస్తాం, Form 6 ఇస్తే ఓటర్ లిస్ట్. అంటే నేను నీ సర్వెంట్ని కాదు, నేను నీ స్టాఫ్ కాదు కదా సార్, నేనెట్లా నా డ్యూటీ కాదు అది, నీకు ఇట్లా ఇచ్చినది అది మీరు ఎంక్వైరీ డిలీట్ చేయాలంటే ఆయన కూడా ఒక అవగాహన రాహిత్యంగా మాట్లాడినటువంటి సందర్భం. కలెక్టర్ కదా అయ్యో అని ఏం ఉండదు, అట్లా ఏముండదు. మనం ప్రశ్నించాలని డిసైడ్ అయితే అది మనకు ఇష్యూ రిజాల్వ్ అయ్యేదని జరుగుతుంది. అక్కడ న్యాయం జరగాలనుకుంటే అవతల ఎంత పెద్ద తోకున్నా లెక్క చేసేది లేదు, భయపడదు, 100% భయపడేది లేదు, భయపడద్దు కూడా.
అంతే, ఇంకా ప్రశ్నించే తత్వము తెలంగాణ వాళ్ళలోనే ఉంటది అది, అండ్ వరంగల్ అంటే ఇంకా మోస్ట్లీ వరంగల్లో ఉంటుంది, తెలంగాణలో ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో ఆ ఇష్యూ మాట్లాడుకుంటే ఏంటంటే, అప్పుడు మనం ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసినాము. ఎలక్షన్ కమిషన్ అంటే ఇది ఎందుకంటే ఎంఆర్ఓ ఒక పిటిషన్ ఇచ్చినాము, ధర్నా చేసినాము, పార్టీ పిలిపించింది. గొర్రెల మంద నాకు నచ్చదు. సింహం సింగిల్గా పోరాడాలి, వెనుక వత్తడా రాడా అనే సంబంధం లేదు. మన ఊపిరి ఉన్నదా, మనకు సమస్య దొరికిందా, అది మన కంట్లో పడ్డదా, అది ఖచ్చితంగా అది సాల్వ్ అయ్యే వరకు కూడా వదిలిపెట్టేది లేదు. అంటే నా గురించి నేను గొప్ప చెప్పుకోవడం కాదు, మా అమ్మ నాన్న నాగరాజు అని పేరు పెట్టిర్రు. పుట్టల పాలు పోయాలి కానీ కాలు చేయబెడితే కాటెత్తర్రా అనేది ఒక నానుడి ఉంటుంది. ఆ రకంగా అప్పుడున్న కిషన్ గారికి కానీ ఎంఆర్ఓ గారికి కానీ చుక్కలు చూపెట్టిన సందర్భం ఉంది. ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చినాము, మన లోయర్ ట్యాంక్ బండ్ కాడ ఉంటుంది, అది బుద్ధ భవన్లో కంప్లైంట్ ఇచ్చినాము. అక్కడ కూడా వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోరు, ఎందుకంటే ఆ నెలనాడు జీతం వస్తా ఉండే, వానికి ఏం అవసరం. సరే ఇక బాబు నీ నెల జీతం ఎట్లా పని చేయించుకోవాలో మాకు ఎరికెరా బాబు అని హైకోర్టులో మనం రిట్ వేసినాం, డైరెక్షన్ తీసుకున్నాం, మండమస్ రిట్ ఆఫ్ మండమస్ తీసుకున్నాం. డైరెక్ట్ ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి కలెక్టర్కి వెళ్ళి ఎంఆర్ఓకి నేరుగా వస్తే ఎంఆర్ఓ జీప్ వేసుకొని బండ్ల మీద స్టాఫ్ వేసుకొని మా ఇంటికి వచ్చి బ్రతిమలాడడం, సార్ మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకుపోవాలి, ఇవి అంటే 2 DCMలు కావాలి, ఇంకెక్కువనే కావాలి, ఇవన్నీ కాదు, మీరు ఏదంటే మీరు ఏది చెప్తా అది చేద్దాం అంటే నేనేం చెప్తా, నువ్వు ఫస్టే అయినది ఉంటే ఈ లొల్లంత ఉండకపోవు కదా. ఎంఆర్ఓ అంటే నీ డ్యూటీస్ ఏందో తెలియదు, నీకు అంత పవర్స్, ఎంత ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంటాయి ఆయనకు. ఎంఆర్ఓ కూడా ఒక మేజిస్ట్రేట్ కింద సమానం. అట్లాంటిది అవగాహన రాహిత్యం వీళ్ళకు. అరే అమ్మ ఇదేంది, వీడు ఇస్తాడు పిటిషన్ ఇస్తాడు పోతాడు అనుకున్నాడు, అట్లా పోయేటోడు కాదు. నాగరాజు అనేటువంటి దృష్టిలో సమస్య మన కంట్లో పడ్డది, మనం ఒక మాట ఇచ్చినాం, ఖచ్చితంగా అది నిర్వర్తిస్తాం, అది ఎంత దూరమైనా పోతాం అనే దానికి నిదర్శనంగా ఈ విధంగా ఉంటాయి. మన ప్రొఫెషను, మనం అడ్వకేట్ ఫీజు ఇస్తేనే వాదించుడు కాదు, సమాజంలో కొన్ని అవకతవకలు జరుగుతూ కూడా ప్రశ్నించే గొంతుకగా నాలాంటి న్యాయవాదులు ఎంతోమంది ఉన్నారు, అందరు కూడా ఉంటారు. అలాంటి న్యాయవాద వ్యవస్థ పైన చిన్న మచ్చ కూడా పడకుండా మనం ముందుకు పోయే క్రమంలో ఖచ్చితంగా ముందుంటాం, ఈ వృత్తిని కాపాడుకుంటాం. ఈ కుటుంబం నల్లకోటు కుటుంబాన్ని ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు నేను మీకు ముందు ఉంచినటువంటి విషయాలు ఏవైతున్నాయో ఖచ్చితంగా ఎవరి డ్యూటీస్ వాళ్ళు ఎక్సైజ్ చేయాలి. ఈ పోలీస్ వాళ్ళకి ఇచ్చినటువంటి పవర్స్ ఏదైతున్నాయో అవన్నీ కూడా వెంటనే తొలగించే వరకు కొట్లాడతాం. వరంగల్ నియోజకవర్గాల్లో కానివ్వండి, తెలంగాణ వ్యాప్తంగా ప్రతి సమస్య మీద పట్టుంది. పేద ప్రజలకు ఎలా న్యాయం చేయాలి, ఎవరితో ఎట్లా కొట్లాడాలి, ఇవన్నీ ఉన్నాయి. చాలామంది న్యాయవాదులు పొలిటికల్గా వెళ్ళిన వాళ్ళని చూసినాం, ఎమ్మెల్యేలు మంత్రులు అయిన వాళ్ళని కూడా చూసినాం. మరి మీరెందుకు పొలిటికల్గా రాకూడదు అసలు? అంటే వరంగల్ ప్రజలకి సమస్యల మీద పోరాడే నాయకులు లేరు, కరువు అయ్యారని చాలామంది ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ట్రోల్ అవుతుంది, మీరు చూస్తున్నట్టున్నారు. అసలు పట్టు లేదు, సమస్యల మీద ఎవరు పట్టించుకుంటలేరు. డ్రైనేజ్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే వరంగల్ తూర్పులో ఇక కొల్లలు ఉంటుంది ఇక్కడ. మరి అలాంటి మీరు ఇంత సబ్జెక్ట్ ఉండి పొలిటికల్గా ఎందుకు ముందుకు రాదలుచుకోలేదా? అసలు ఉద్దేశం ఉందా లేదా? నేను రెడ్డి కాదు, రావు కాదు, బ్రాహ్మణ్ కాదు. రాజకీయాలు ఏంటంటే ఒక కులాధిపత్యంతో నడుస్తున్నటువంటి రాజకీయాలు. ఈ రాజకీయాలలో బీసీలం ఉన్నాం, బహుజనులం, మా హక్కులు మాకు కావాలని అంటాం అని కొట్లాడడం, మీడియాలలో మాట్లాడడం, తిరిగి విసికి వేసారిపోయినాం. జనాలు కూడా పొల్యూట్ అయిండ్రు, ఓటర్ కూడా పొల్యూట్ అయిండు. ఓటర్ కూడా ఏంటంటే నిలబడ్డలు అందరూ కూడా, అంటే ఒకప్పటి రాజకీయాలు ఇప్పటి రాజకీయాలకు చాలా తేడా అయింది. అంటే వాళ్ళు ఏంటంటే లేదు నేను మీకు అన్ని సమస్యలన్నీ సాల్వ్ చేస్తా, మీరు ఖచ్చితంగా నాకు ఓటేయాలని అంటే మాకు ఓటుకి ఏమి ఇస్తారు అని నిలదీసినటువంటి విషయాలను మనం ఛానళ్ళల్లో కూడా చూసినాం. మాకు ఇంతవరకు ఎవడొచ్చి కలవలే, ఎవడొచ్చి పైసలు ఇవ్వలేదు, ఏం చేయలేదు, కాబట్టి మేము ఓటేయము అనే ఈ సందర్భం ఓటర్ ఇటు ఉంటే, ఓటర్గానే ఉంటే, రాజకీయ పార్టీలు ఈ రకంగా ఉంటాయి. ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితిలో ప్రజాస్వామ్యం అంతా కూడా కంప్లీట్ పొల్యూట్ అయింది. ఇండియాలో ఒక డెమోక్రటిక్ సిస్టంలో అంటే కొంత జాతీయ స్థాయిలో కొంత సంస్కరణలు జరుగుతున్నాయి, తీసుకొస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మనం ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ప్రజాస్వామ్యం చచ్చిపోయిందనే చెప్పాలి. ఎందుకంటే రాజకీయ వ్యాపారం అవుతుంది, రాజకీయం అనేది ఒక నేరపూరితమైన వ్యాపారం జరుగుతుంది. దానికి అండగా అంటే ఒక కుల వివక్షతోటి ఒక ఉన్నటువంటి పరిస్థితిలో అలాంటి వాళ్ళే రావడం అనేది జరుగుతుంది. మాలాంటి వాళ్ళకి అవకాశం లేదు. ఎలక్షన్ టైంలో తీసుకున్న 500, 1000 పోనీ 5000 అనుకున్న 5,000 5 సంవత్సరాలు
వాళ్ళ భవిష్యత్తుని కాలు రాసుకుంటున్నారు. అవగాహన లేకుండా వాళ్ళు ఇచ్చే డబ్బులకు ఆశపడి జీవితాలు నాశనం అయిపోతున్నాయి కదా సార్. వెనకలికి పోయి మనం తెలంగాణ రాకముందు వచ్చిన తర్వాత అని చెప్పుకోవడానికి లేదు, ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నాం ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుంటే. మరి మీలాంటి వాళ్ళు ముందుకు రాకపోతే పేద ప్రజల పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మాలాంటి వాళ్లకు, నాలాంటి ఆలోచన ధోరణి ఉన్న వాళ్ళు, ప్రజలపైన స్పందన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకే అవకాశం వస్తుంది. ఖచ్చితంగా ఆ అవకాశము కోసం మనం వేచి ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు 5,000 ఇవ్వని, 10,000 ఇవ్వని, 2,000 ఇవ్వని, ఓటుకు ఆ ఇచ్చిన ఆ నోటు ఏదైతే ఉంటుందో అది ఎన్ని రోజులు తిని బతుకుతాడు. కానీ ఇక్కడ ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళు మనకు అంటే అందరు నాయకులు అట్లా అని కాదు, కొంతమంది నాయకులు వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు, 2 ముఖ్యమంత్రి అభ్యర్థులను ఓడించిండు. రేవంత్ రెడ్డి గారు ఓడిపోయినరు, అక్కడ కేసీఆర్ గారు కూడా ఓడిపోవడం జరిగింది. అట్లాంటి మంచి నాయకులు, స్ఫూర్తి గల నాయకులు ఉన్నారు. అంటే బండి సంజయ్ గారు లాంటి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా బండి సంజయ్ గారు సెంట్రల్ మినిస్టర్ అయినరు. ఇప్పుడు మోదీ గారు ఉన్నారు, ఆయన ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో ఒక కార్యకర్తగా ఉన్నటువంటి స్వయం సేవక్గా ఉండి ఇలా దేశ ప్రధాని 3 సార్లు అయిండు, గుజరాత్లో 4 సార్లు ముఖ్యమంత్రి అయినరు. సరే, ఒకటే పార్టీని మెచ్చుకోవడం కాదు, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అలా అంటే ఒక జెడ్పీటీసీ నుండి ఆయన ఒక సీఎం వరకు ఎదిగిండు. అంటే అది కాంగ్రెస్ పార్టీలో, జాతీయ రాజకీయాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో తెలంగాణలో యోధులు ఉండగా ఆయన ముఖ్యమంత్రి అయిండు. అంటే ఆ ఎత్తుకు పై ఎత్తు వేసే సామర్థ్యం ఉండాలి, ప్రజలను మెప్పియాలి, ప్రజల ఒక ప్రశ్నతత్వాన్ని, పరిపాలనను కూడా మెప్పియాలి, అదేవిధంగా పార్టీని కాపాడుకోవాలి, ఆయనను కాపాడుకోవాలి. ఇవన్నీ కూడా ఉంటాయి. కొంతమందిని మనం ఆదర్శంగా తీసుకొని ఎన్టీ రామారావు గారు వచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక మార్పులు తీసుకురావడం జరిగింది. ప్రజల వద్దకు ఒక పరిపాలనను తీసుకురావడం జరిగింది. చాలామందిని లీడర్లను తయారు చేయడం జరిగింది. ఈ కుల వివక్షను అప్పుడు ఆయననే నిర్మూలించి సామాన్యునికి సైతం రాజకీయాన్ని అర్థం చేయించినటువంటి చరిత్ర ఎన్టీ రామారావు గారు ఉన్నారు. అలాంటి సందర్భాలలో అలాంటి నాయకులు వచ్చినప్పుడు, సమాజంలో కొంత ఆలోచన రేకెత్తించినప్పుడు ఈ కుల వివక్ష పోయి, రాజకీయ వ్యాపారం పోయి, సేవే భావంగా, సేవే మార్గంగా వచ్చే నాయకులను ఆదరించే రోజులు వస్తాయని ఆశిస్తూ, నాలాంటి వారికి కూడా అవకాశం వస్తుందేమో, వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలకు సేవ చేసుకునే ఆలోచనతోటి, దృక్పథంతో ఒక మంచి పేరు కోసం, మంచి పేరు సంపాదించి ప్రజాసేవ చేసి, ప్రజాస్వామ్యానికి ఒక డెఫినేషన్గా నేను ఒక చిన్న ఇసుక రేణువులా ఉండి నేను నా జీవితాన్ని నేను నా ఆఖరి తుది శ్వాస వరకు కూడా పోరాటం చేస్తా అని చెప్పి నేను తెలియజేసుకుంటాను. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే సార్, మీ న్యాయవాదుల్లో కూడా చాలామంది మహిళలు ఉన్నారు. ఇప్పుడు మీరు ఎలక్షన్ నిలబడుతున్నారు, చాలామంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు అంటూ కూడా వచ్చినటువంటి వాదనలు విన్నాం. అలాంటి మహిళలకి మీరు అండగా ఎలాంటి సపోర్ట్ ఇవ్వబోతున్నారు? ఏం చెప్తారు మహిళా న్యాయవాదులకి? ఇప్పుడు మహిళలకి అన్యాయం జరుగుతుంది, అది అడ్వకేట్ అయితేంది, ఎవరైతేంది, కానీ మహిళలకు కూడా కొంత అది అట్లా కొంచెం ఇబ్బందులు జరిగినటువంటి సందర్భంలో మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్య, ఏదైనా సమస్య విషయంలో వస్తే నేను అంటే ఒక అడ్వకేట్కి ఒక చిన్న అంటే చాలామంది ఇప్పుడు వాళ్ళకు మౌలిక సదుపాయాలు కలిగించడంలో మేము ఉన్నటువంటి మా టెన్యూర్లో, నేను ఒక వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఉన్న పరిస్థితిలో అక్కడ వాళ్ళకి ఏం కావాలో అవి చూసినాం. ఇంకోటి ఏంటంటే వాళ్ళకు వాళ్ళ మీద కూడా అంటే ఒక ర్యాగింగ్ లెక్క చేయడము, కొంతమంది కొన్ని అఫైర్స్ తోటి కొంచెం ఇబ్బంది పెట్టడం, అట్లా అని చెప్పి కొంతమంది మహిళలను కూడా ఇబ్బంది పెడితే ఖచ్చితంగా మేము వాళ్ళని పిలిపించి మాట్లాడడం, మా అసోసియేషన్ తరఫున ఒక యూనిటరీగా ఉండడం, వాళ్ళను ఖచ్చితంగా వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడం, వాళ్ళకు న్యాయం చేసే దిశగా ముందుకు పోయిన సందర్భాలనే ఖచ్చితంగా మా మహిళలు అంటే వాళ్ళు మా ఇంటి ఆడపడుచులు లెక్క చూసుకుంటాం. వాళ్ళకి ఇబ్బంది అయితే మేము ఎట్టి పరిస్థితుల్లో వెనుకపోము. అట్లా అని మా మహిళా న్యాయవాదులు ఎవరున్నారో అందరు కూడా రాణి రుద్రమాదేవులే, వాళ్ళని రక్షించుకుంటారు. ఇంకా అవసరమైతే మాలాంటి వాళ్ళకి ప్రొటెక్షన్గా ఉండగలుగుతారు. అంత ఈజీగా ఏం లేరు. ఇప్పుడు వచ్చే పిల్లలు ఇంకా షార్ప్ షూటర్లు ఉన్నారు, జడ్జిలకు చెమటలు పట్టిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలు చిన్న పిల్లల బెంచ్ మీద కూడా అవపడతలేరు. చిన్నగా ఉన్న అమ్మాయిలు కూడా వాళ్ళు వచ్చి ఆ ఆర్గ్యుమెంట్స్ చెప్తుంటే అంటే వినాలే వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ అన్నంత చక్కగా మంచి చదువుకున్న పిల్లలు వస్తున్నారు. వాళ్ళ లాంటి వాళ్ళు ఇంకా ఈ ప్రొఫెషన్కు మంచి వన్నె తెచ్చే విధంగా
ఈవెన్ దో నేను ఓపెన్గా మీకు మీ ముందు చెప్తున్నా, జడ్జెస్ కూడా ఆ పిల్లల నుండి చదువు నేర్చుకున్నటువంటి సందర్భాలు వస్తున్నాయి. అంటే వాళ్ళు తెలియని కూడా వాళ్ళకు యాక్ట్ చెప్తున్నారు, సెక్షన్స్ చెప్తున్నారు, తర్వాత జడ్జిమెంట్స్ చెప్తున్నారు. అన్నీ కూడా కూలంకుషంగా వాళ్ళు ఒక ఆర్గ్యుమెంట్ చెప్తుంటే ఇట్లా చూడముచ్చటగా ఒక మంచి సినిమా, ఇది ఒక సినిమానా అన్నట్టుగా ఉంటుంది. వాళ్ళ ప్రొనౌన్సియేషన్ కానీ, లాంగ్వేజ్ కానీ, లీగల్ లాంగ్వేజ్ కానీ అద్భుతంగా ఉంటుంది. మంచి సబ్జెక్ట్ ఉన్న పిల్లలు వస్తున్నారు. సీనియర్స్ కూడా వాళ్ళు ఇప్పుడు తల పట్టుకుంటున్నారు. వాళ్ళు డే 1కి వెళ్ళి వచ్చేసి కేసు తీసుకుంటున్నారు, ఫటాఫట్ చెప్పేస్తున్నారు. ₹1,00,000 నుండి 10 లక్షల రూపాయలు ఫీజు తీసుకునే అడ్వకేట్స్ 1 ఇయర్ లోపలనే ఎదుగుతున్నారు. ఇప్పుడు హైకోర్టులో కానీ, హైదరాబాదు అంటే మంచి రాజధాని నగరాలలో పెద్ద పెద్ద కోర్టులలో అట్లా తీసుకొని పని చేసుకొని మంచి పిల్లలు మంచి పేరు తెచ్చుకుంటున్నారు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా సార్, ఇప్పుడు సోషల్ మీడియా వేదిక కానివ్వండి, బయట కానివ్వండి, చాలా ట్రోల్స్ జరుగుతున్నాయి, కామెంట్స్ పెట్టడం, వల్గర్గా చేయడం. ఇప్పుడు కొంతమంది బయటకు వచ్చి వాళ్ళ కంటెంట్ ఏదో చెప్పాలి, వాళ్ళ టాలెంట్ ఏదో వాళ్ళు చూపించుకోవాలంట. లేకపోతే నేను ఒక జర్నలిస్ట్ పేజ్గా నేను నా పేజ్లో మేము మన ఒక రీల్ ఏదన్నా జరిగినప్పుడు మనం పెడితే మనల్ని ట్రోల్ చేయడం, లేకపోతే అబ్యూజర్ లాంగ్వేజ్తో మాట్లాడడం, ఇలాంటి వాటికి ఏం చేయాలో అర్థం కాక కామెంట్ చూసి ఫ్యామిలీ సఫర్ అవ్వడం, వాళ్ళు సూసైడ్ చేసుకోవడం, చాలా సఫర్ అవుతున్నారు. కానీ చాలా మాలాంటి వాళ్ళకంటే ఓకే, కొంతమందికి అవగాహన లేకుండా ఏం చేయాలో అర్థం కాకుండా చాలామంది బాధపడుతున్నారు. అలాంటి వారికి మీరు అంటే ఎలా చెప్పగలుగుతారు? ఏ సెక్షన్స్ వాళ్ళకి పనిచేస్తాయి? ముఖ్యంగా ఏదైతే ట్రోల్ చేసే రాజాలు కానివ్వండి, కామెంట్ రాజాలు, వీళ్ళకి ఎలాంటి సెక్షన్స్ వర్తిస్తాయి? వాళ్ళను ఖచ్చితంగా ఏంటంటే దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. క్రిమినల్ డిఫమేషన్ వేయచ్చు, వాళ్ళ మీద క్రిమినల్ డిఫమేషన్ ఫైల్ చేయొచ్చు. వాళ్ళు అదేదైతే ఏందో బహిరంగంగా వాళ్ళు కామెంట్ పెట్టిన కామెంట్ ఏదైతే ఉందో అది ఒక బూతు పదమై ఉండి మనం వ్యక్తిగా మన మనసు నొచ్చుకునేది కానీ, మనము అనే ఒక క్యారెక్టరు సోషల్గా డిఫేమ్ అవుతాము అంటే అది కావాలని ఉద్దేశపూర్వకంగా డిఫేమ్ చేయడమే. వాళ్ళు కామెంట్ చేసే పరిధి వరకు ఉంటుంది, కానీ ఆ పరిధి దాటిపోయి కామెంట్ చేయడం, వ్యక్తిగతంగా ఎవరో ఈ గాసిప్స్ ఉంటాయి, ఎవరో ఈ నాగరాజు ఇట్లాట, రజనీ ఇట్లాట, పలానాయని ఇట్లాట, పలానాయని ఇట్లాట అని అట అంటే వీడు ఎవడో కళ్ళతోటి వీడు డైరెక్ట్ పోయి చూసినట్టే ఏమో ఉన్నట్టు ఏది ఉండదు. వాడెవడో చెప్పిండు, వీడెవడో కామెంట్ రాయడం, తర్వాత ఇదే పనిగా ఉండడం. ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే ఒక్కనికి పడితే దెబ్బ అందరికి సెట్ అవుతారు. ఖచ్చితంగా ఏంటంటే రాష్ట్రుడు ఎవడైతే ఉన్నాడో వాళ్ళకు వ్యక్తిగత స్వేచ్ఛ ఉన్నది అని అనుకుంటున్నారు. అది చూడొచ్చు సార్, ఆ కామెంట్లు పెట్టేటోళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు ఫేక్ ఐడీలు ఉంటాయి, జీరో అకౌంట్, అంటే వాళ్ళ ఫాలోవర్స్ ఉండరు, ఏముండరు, జీరో అకౌంట్ పెట్టుకొని ఒరిజినల్ ఐడి కాకుండా ఫేక్ ఐడీలతో కామెంట్ పెడుతున్నారు. అలాంటి వాళ్ళని దొరకబట్టగలుగుతారా? సైబర్ క్రైమ్స్ ఇప్పుడు కొత్త సెల్ డిపార్ట్మెంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, పోలీస్ డిపార్ట్మెంట్. ఖచ్చితంగా మనం కంప్లైంట్ ఇవ్వచ్చు. వాళ్ళు కంప్లైంట్ తీసుకొని దాన్ని డిస్పోజ్ చేయకపోతే వాళ్ళ పై అధికారికి కానీ న్యాయస్థానాల ద్వారా కూడా మనం కంప్లైంట్స్ మూవ్ చేసి తీసుకోవచ్చు. ఖచ్చితంగా వాళ్ళు ఒక ఇట్లా ఫేక్ ఐడి పెట్టిండ్రు అంటే దొరకరు అని కాదు. ఒక్కసారి ఒక వ్యక్తి ఒకడు మొబైల్ వాడిండు అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ టెక్నాలజీ పరంగా కానీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఎంక్వైరీ చేసి దొరకబట్టాలంటే 24 అవర్స్ కూడా పట్టదు. అంటే ఇక చెప్పుకోలేము సార్, ఆ కామెంట్లు ఇంట్లో అమ్మ దగ్గర నుంచి పిల్లల నుంచి ప్రతి ఒక్కరికి, భర్త ప్రతి ఒక్కరిని అమ్మ నా బూతులు సరిగా మేము అనకూడదు, కానీ ఆ మెసేజ్లు ఆ కామెంట్లు చదవాలంటే కళ్ళంబడి నీళ్ళు గారిపోతుంటాయి. అంత వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారంటే కామన్ సెన్స్ ఉండదా వీళ్ళకి అనిపిస్తుంది. అయితే అమ్మ యాక్చువల్లీ ఏంటంటే ఒక్కొక్క ప్రొఫెషన్, ఈ ప్రొఫెషన్ అంటేనే అందరినీ మెప్పించాలనేది ఏముండదు. ఇప్పుడు అంటే పచ్చకామర్లోనికి ఊరంతా పచ్చగా అవుపడ్డట్టు వాడు అట్లా కామెంట్ చేస్తానని చెప్పి మన జర్నీని అయితే ఆఫ్ చేయలేము కదా. ఇప్పుడు అందరికీ న్యాయం చేయలేము. ఇప్పుడు మా ప్రొఫెషనే ఉంది, మేము అడ్వకేట్గా ప్రొఫెషన్ ఉన్నది. ఒక క్లయింట్ని మేము కరెక్ట్ అని వాదించినప్పుడు అవతలోడు వానికి నొచ్చుకుంటుంది. వాడు అసలు చంపాలనే చూస్తాడు మమ్మల్ని. వ్యక్తిగతంగా వాని అపోజిట్ పార్టీని పక్కన పెట్టి ఈ అడ్వకేటు ఇంత ఘోరంగా చెప్తాను రా పోయి అమ్మాయి ఇదేంది, వీడిని వేసేయాలరా బాబా అని వేసేసిన సందర్భాలనే చచ్చిపోయినవాడు కూడా ఉన్నాడు. అదేవిధంగా మీ ప్రెస్లో కూడా మీరు ఇది సమస్య ఇది జరిగింది పలానా ఆధారంతో నేను ఇది మాట్లాడుతున్నా అని చెప్పి మాట్లాడితే కూడా ఇది తప్పు అని చెప్పేసి వానికి ఒక పేడ్ ఆర్టిస్టులు ఉండి వాళ్ళొక ఈ పేడుగాన్లు ఎవడో ఉండి ఇది తప్పు అది తప్పు అని చెప్పి ఒక మహిళలుగా మిమ్మల్ని కానీ మీడియా ఛానల్స్ కానీ అడ్వకేట్ వృత్తిలో కానీ ఉంటే నా కొడుకులు తప్పు నా కొడుకులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాని మీద క్రిమినల్ డిఫమేషన్ వేయచ్చు, క్రిమినల్ కేసు ఉంటుంది.
వాని ప్రాపర్టీస్ కూడా అటాచ్మెంట్ తీసుకోవచ్చు. తర్వాత ఆన్ని ఖచ్చితంగా జైలు పంపించవచ్చు, స్పీడీ డిస్పోజ్ చేయని చెప్పి మనం హైకోర్టును ఆశ్రయించి దాని మీద ఎంబడబడి చేసుకోవచ్చు. ఎవరు పెట్టడానికి లేదు. కామెంట్ పెడితే నీ అభిప్రాయాన్ని ఒక అమ్మ అయ్యకు పుట్టినట్టుగా పెట్టాలి, కానీ నువ్వు జంతువుకు ఏదో అంటే జంతువుల కంటే హీనంగా జంతువులను కూడా అగౌరవపరచద్దు. అంతకంటే హీనమైన అంటే ఒక నీచమైన పుట్టుక లాంటి వ్యక్తులు వాడు అట్లాంటి కామెంట్స్ పెడితే వానికి అవన్నీ కూడా వానికే వర్తించేటట్టుగా ఉంటాయి. అందుకని కామెంట్స్ పెట్టేటోడు ఎవడైనా కూడా ఆలోచించి పరిధికి లోబడి పెట్టాలి, కానీ పరిధికి మించి పెట్టద్దు. నువ్వు డైరెక్ట్ కామెంట్స్ పెట్టేటప్పుడు ఆలోచించాలి. చట్టం ఉంటుంది, చట్టం ఖచ్చితంగా 100% శిక్షిస్తుంది. శిక్షించే చట్టాలు ఉన్నాయి. చట్టాల మీద అవగాహన లేక కంప్లైంట్లు ఇవ్వక మీ విచ్చలవిడి ఆగడాలు నడుస్తున్నాయి. అలాంటివి చేయొద్దని చెప్పి వాళ్ళందరూ కూడా నేను హెచ్చరిస్తూ నేను అప్పీల్ కూడా చేస్తున్నా. ఎందుకంటే తప్పు మనం కూడా ఒక అమ్మాయికి పుట్టినాం అనేది ఆలోచించుకొని ఆ కామెంట్ పెట్టే ముందు ఇది ఆలోచించుకొని పెట్టండి. మొత్తానికి అంటే మీ వరంగల్ అనే కదా సార్, చాలా వరకు చాలా మందికి ఒక ధైర్యం, అల్లం నాగరాజు సార్ దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుంది మాకు అని ఒక హోప్ ఉంటుంది. అది పేదింటి ఆడపిల్ల తను డబ్బులు పెట్టలేకపోయినా సరే, అలాంటి వాళ్ళు చాలా మంది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సమస్య ఉంది, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. అలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా? 100% అమ్మా అప్రోచ్ అవ్వచ్చు. కానీ ఇంకోటి ఏమైందంటే నిజమైన సమస్య ఉంటే వాళ్ళు అప్రోచ్ అయితే తప్పులేదు. కాకపోతే ఏంటంటే ఇక సలహాలు సూచనల కోసము వాళ్ళు డౌట్స్ క్లారిఫికేషన్ కోసము అనవసరంగా కాల్ చేసి మాకు మైండ్ విసిగిస్తారు. ఎంత బాధ అనిపిస్తుంది అంటే మీడియాల ముందుకు రావాలంటే ఇది ఒక పనిష్మెంట్ మాకు. మా నంబరు మీరు స్క్రోల్ చేసి ఏదైనా పెడితే అటు ఫోన్ చేసి మెయిన్ సబ్జెక్ట్ చెప్పకుండా అనవసరమైన అయిన డిస్కషన్స్ దాసేసి అట్లా అంటే మొన్న మీకు చెప్పాలమ్మా, యూకేకి వెళ్ళి వచ్చింది 2 వైఫ్ అండ్ హస్బెండ్. యూకే నుండి నా క్లయింట్ వాళ్ళు ఒక టీవీ ఛానల్లో నాదొకటి ఒక రీల్ చూసి నాకు అక్కడి నుండి కాల్ చేసిండ్రు. ఆమెకున్న సమస్య మీద ఆమె డిస్కస్ చేస్తే నేను మెయిన్ పాయింట్కి తీసుకొచ్చి చెప్తే ఏంటంటే, అసలు అమ్మ నువ్వు అడ్వకేట్ కాదమ్మా, నీకు మెంటల్ హాస్పిటల్ పో అని చెప్పినా. నేను డైరెక్ట్ నేను చెప్పాను, సార్ మీరు అట్లా అన్నారేం సార్ నన్ను అన్న. నీకు పిచ్చిందమ్మా, నీకు అవసరం లేదు. ఎందుకంటే నేను ఎందుకు ఆ వర్డ్ చెప్పాల్సి వచ్చిందంటే, ప్రతి వ్యక్తికి నేను చెప్పేది ఒకటే, నువ్వు నీకోసం బతుకు, నువ్వు మంచిగా ఉంటే నీకోసం ఈ కుటుంబం ఉంటుంది, ఈ వ్యవస్థ ఉంటుంది. కానీ నీకోసం నువ్వు డ్యామేజ్ చేసుకుంటే ఈ వ్యవస్థ కానీ ఈ కుటుంబం కానీ ఎవరు కూడా రారు. భార్యాభర్తల మధ్య గొడవ అయితే వాళ్ళు పరిష్కరించుకోవాలి. వ్యక్తిగా ఫస్ట్ భార్య నేను మారాలనుకోవాలి, భర్త కూడా నేను మారాలనుకోవాలి. అదే సమస్య కూడా మనం బాధపడితే సమస్య పరిష్కారం కాదు. ఫస్ట్ వ్యక్తి నిర్మాణంలో మనం స్ట్రాంగ్గా ఉంటేనే మనకు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అంతే తప్ప మనము ఏదో డిప్రెషన్ పోయి అన్ని లేనిపోని అలవాట్లు వేసుకొని భర్తలు భార్యలు చంపుకోవడం, భార్యలు భర్తలు చంపడం ఈ మధ్య ట్రెండ్ అయిపోయింది. భార్యలు భర్తలు చంపేసి టైల్స్ లో డ్రమ్ములో పెట్టేయడం, అసలు ఇది ఎలా చూస్తారు సార్? అంటే అమ్మ ఈ సమస్య అనేది ఇప్పుడు వాళ్ళ వ్యక్తిగత నిర్ణయాలు. ఆ రకంగా ఏమైతుందంటే సోషల్ మీడియాలలో కూడా కరెక్ట్ ప్లాట్ఫామ్లో వీడియోస్ రాకపోవడం, నేను ఐప్ కావాలని చెప్పి ఏది పడితే అది మాట్లాడడం, తలతోక లేకుండా మాట్లాడడం, ఇలాంటివి తెలుసుకోండి. ఇప్పుడు ఏమొస్తుంది, నీకు నచ్చకపోతే వదిలేయి, నువ్వు ఉండు, చట్టాలను ఆశ్రయించు, ఉన్నాయి కదా ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి. నేను ఆ యూకే ఇష్యూలో మాట్లాడితే ఆమెకు కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చిన నేను, అంతే. అంటే నువ్వు పిచ్చాసుపత్రి పో అంటే, ఎందుకంటే నా హోల్డ్కి వచ్చేసి ఆమె ఏంటంటే, ఏం సార్ ఏంది అంటే, నువ్వు చెప్పే సమస్యకు నీకేమైనా సంబంధమా? నీ భర్తకి ఇంకో పెళ్ళి అయింది అంటున్నావు, పిల్లాడు ఉన్నాడు అంటున్నావు, తెలిసి పెళ్లి చేసుకున్నాడు అంటున్నావు, ఇవన్నీ విడాకులైనా అంటున్నావు, నువ్వు ఆ పిల్లాడు ఇది అని చెప్పి మీరు ఏదైతే సమస్య చెప్తున్నారో, నీ భర్త సమస్య నీ తల మీద రుద్దుకోవడైందమ్మా. నువ్వు అన్నీ తెలిసే కదా చేసుకున్నప్పుడు నువ్వు ఇవన్నీ ఆలోచించాలి కదా. ఇప్పుడు నీ భర్త నీకు నచ్చితే ఉండు, నచ్చకపోతే నువ్వుగా బతుకు. నువ్వు అక్కడికి పోయి, ఈమెనే హై టాలెంటెడ్ ఆయన కంటే, ఆయనే పార్ట్నర్ వీసా మీద యూకే పోతాడు. పోయినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆయనతోటి నీకు నచ్చుతూ ఉండు, నచ్చకపోతే వదిలే, కనీసం వ్యక్తిగా బతుకు. లేదంటే అక్కడ కాదు అంటే నువ్వు వచ్చి నీ పేరెంట్స్ సేవ చేసుకో. కానీ ఇది తప్పమ్మా, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి నేను ఏమైతే చెప్పినావు, కానీ చెప్పినాం మనం, 1 రూపీ కూడా ఫీజు తీసుకోలేదు. కానీ ఆమెతో చెప్పంగానే ఏంటంటే వాళ్ళ భర్తను తీసుకొని వచ్చిండ్రు, కూర్చున్నారు, మాట్లాడిండ్రు.
కౌన్సిలింగ్ చేసినాము, ఇమీడియట్గా సెట్ అయినరు. వాళ్ళు ఒక 1 month ఇక్కడ హ్యాపీగా ఉన్నారు. నాకు ఒక 3 visits వచ్చిండ్రు, మాట్లాడిండ్రు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చిండ్రు, వెళ్ళిపోయారు. అంటే ఉన్న పరిస్థితులలో అట్లా మాట్లాడితే కొన్ని సందర్భాలలో కొంత కనెక్ట్ అవ్వాలి. విన్నారు కదా, పేద ప్రజలకు న్యాయం చేస్తూ కొన్నిసార్లు ఫీజు తీసుకోకుండా కూడా కొన్ని కుటుంబాలను నిలబెట్టి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ ఇప్పుడు రాబోతున్నటువంటి ఈ జనరేషన్లో ఉన్న జూనియర్ లాయర్లకి అందరికి కూడా ఆదర్శం అని చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉంటేనే ఫ్యూచర్లో ఎథిక్స్ అనేది ఏంటి, మోరల్ వాల్యూస్ ఏంటి, మనకంటూ కొన్ని మెలకువలతో పాటు ఇలాంటి వాళ్ళ దగ్గర జూనియర్లు చేరితే, అంటే మీరు వీళ్ళ దగ్గర కనుక ఉండి ఇంకా మెలకువలు నేర్చుకోగలిగితే మీ అంత తోపు లాయర్లు ఎవరు ఉండరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు చూసిన ఈ ఇంటర్వ్యూలోనే మీకు ఎంత సబ్జెక్ట్ అర్థమై ఉంటుంది. మనకి మనీ ఎంత ఇంపార్టెంటో, మనం చేసేటువంటి పనిని దైవంగా భావించి అందులో కొన్ని కుటుంబాలను నిలబెట్టాలి, సమాజానికి సేవ చేయాలనుకునే వాళ్ళు చాలామంది చాలా రేర్గా ఉంటారు. అలాంటి వాళ్ళలో ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు మన వరంగల్ నుంచి. అలానే ఇప్పుడు బార్ కౌన్సిలింగ్ ఎలక్షన్స్లో నిలబడి ఖచ్చితంగా మార్పు తీసుకొస్తాను, ఖచ్చితంగా అందరికి అండగా నిలబడతాము, గెలిచినా గెలవకపోయినా జూనియర్స్కి నేను సొంతంగా క్లాసులు పెట్టి వాళ్ళకి ఖచ్చితంగా సీనియర్స్ నుంచి క్లాసులు ఇప్పిస్తాను, నేను ముందుకు తీసుకెళ్తా అంటూ కూడా మార్పులు తీసుకొస్తా అని చెప్తున్నారు. ఇంకేం కావాలండి? అంటే మనకి గెలిస్తేనే నేను ఇది చేస్తా, గెలిస్తే అది చేస్తా అని చెప్పినటువంటి నాయకులు కానివ్వండి, ఈ బార్ కౌన్సిలింగ్లో కానివ్వండి చాలామందిని చూసుంటారు. గెలిచినా ఓడినా జూనియర్స్కి నేను అండగా నిలబడి ఖచ్చితంగా కాలానుగుణంగా మారినటువంటి వాటికి నేను ముందుకెళ్ళి జూనియర్లకి నిలబడి క్లాసులు చెప్తా అన్నారు. ఇంతకంటే బెస్ట్ వాళ్ళని మీరు ఎంచుకోగలుగుతారా? సో మీరందరూ కూడా బార్ కౌన్సిలింగ్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా మీ ఓటు అమూల్యమైన ఓటే సార్కేసి మీరు గెలిపించుకుంటే ఖచ్చితంగా మార్పు వస్తుందని నేనైతే నమ్ముతున్నా. మీ తరపు నుంచి కూడా మార్పును మొదలెట్టండి. ఇలాంటి సీనియర్స్ మనకుంటే ఖచ్చితంగా వరంగల్లో ఉన్న వాళ్ళకి చాలామందికి న్యాయం జరుగుతుంది. ముఖ్యంగా పేద ప్రజలకి న్యాయం జరగాలనుకుంటే అల్లం నాగరాజ్ సార్ని ఖచ్చితంగా కలవచ్చు. ముఖ్యంగా కేసుల దాకా వెళ్ళకుండా కౌన్సిలింగ్తోనే వెనక్కి వెళ్ళి హ్యాపీగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను చెప్పడం కాదు, చాలామందికి తెలుసు. సో ఇలాంటి మంచి మంచి కథలను మీ ముందుకు తీసుకొస్తున్నా.